ఎన్నికలు ప్రారంభమైనాయి. కొద్దిసేపటి క్రితమే ఎవరు కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు. అయితే సింగరేణి ఎన్నికలు 2 సంవత్సరాలు వాయిదా వేసిన తర్వాత గత పాలకులు కేసీఆర్ సింగరేణి ఎన్నికలు నిర్వహించడానికి భయపడి సింగరేణి కార్మికులకు ముఖం చూయించలేక ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తున్నటువంటి సందర్భంలో హైకోర్టు జోక్యం చేసుకొని సింగరేణి ఎన్నికలు ఈ నెల 27న నిర్వహించాల్సిందే అనేటువంటి మాటను పకడ్బందీగా చెప్పి ఉంచడంతో ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తా ఉన్నారు. సింగరేణి ఎన్నికల్లో గతంలో ఏది తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం, ఆ సంఘం నామమాత్రంగా పోటీ చేస్తా ఉంది. ఉన్నమా అంటే ఉన్నాం, పన్నమా అంటే పన్నం అనేటువంటి పరిస్థితిలో పోటీ చేస్తా ఉంది. కార్మికులు ఎవరు కూడా అసలు వాళ్ళని పలకరించేటోడే లేకుండా పోయిండు. సింగరేణిలో బొగ్గుగని కార్మిక సంఘం పేరుతో కవిత అండ్ వాళ్ళ కోటరి మొత్తం చేసినటువంటి దందాలు ఏది మన ఈ వారసత్వ ఉద్యోగాల విషయంలో, కారుణ్య నియామకాల విషయంలో కానీ, వాళ్ళ బోనస్ల విషయంలో కానీ, ఆఖరికి ఏది సింగరేణి ఉద్యోగుల ఐటీ విషయంలో కానీ కేసీఆర్ కుటుంబం మాయ మాటలు చెప్పి గత 9-10 ఏళ్లుగా నెట్టుకొచ్చింది. కానీ ఈసారి ఎన్నికలు చాలా క్లియర్గా జరగబోతా ఉన్నాయి. ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి. సింగరేణిలో గడ్డ్యాం గాలినా సరే కానీ పాలెం దుడ్యమేయొద్దట వాళ్ళ ఉద్దేశం. ఎవరిది? టీఆర్ఎస్ది. మేము ఓడిపోయినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ సంఘం గెలవద్దు అనేది ఇక వాళ్ళ ఇంటెన్షన్. సింగరేణి కార్మికులారా, సోదరులారా, గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి పైన ఏమైనా అప్పుందా? సింగరేణే బ్యాంకులకు, సింగరేణే ప్రభుత్వానికి అప్పిచ్చే పరిస్థితి నుంచి సింగరేణి కార్మికుల జీతాలను తాకట్టు పెట్టుకొని బ్యాంకుల దగ్గర తెచ్చుకునే పరిస్థితికి కేటీఆర్ తీసుకొచ్చిండు. కవిత ముఖ్య పాత్ర పోషించింది. తాడిచెర్ల మైన్ లాంటి వేల కోట్ల విలువైనటువంటి సంపదను అక్రమార్కుల పాలు చేసిరు. కేసీఆర్ అధికారంలోకి వస్తే ఏమన్నాడు? ఓపెన్ కాస్ట్లు ఉండవు. ఓపెన్ కాస్ట్లు ఒక్కసారి ఆ మేనిఫెస్టో మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. అలాగే సింగరేణి ఎన్నికల వ్యవహారం పైన రజని మనకు లైవ్ అప్డేట్ అందిస్తాడు. టిఆర్ఎస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ఏం చెప్పింది? సింగరేణి కార్మికులారా ఒక్కసారి ఇగో సింగరేణి కార్మికుల సంక్షేమం. సింగరేణి కార్మికుల సంక్షేమం పేజీ నెంబర్ 22లో గతంలో కేసీఆర్ ఎలాంటి హామీలు ఇచ్చిండో చూడండి. కార్మికులకు తెలంగాణ స్టేట్ ఇంక్రిమెంట్ ఇస్తామని చెప్పారు. డిపెండెంట్ ఉద్యోగాల విధానం అమలు చేస్తామని చెప్పారు. సింగరేణి ప్రాంతాల్లో మెరుగైన వైద్యశాలలు తీసుకొస్తామని చెప్పారు. తెలంగాణలో మైనింగ్ యూనివర్సిటీ కొత్తగా భూగర్భ గనుల తవ్వకం అని చెప్పి తన ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ సంఘం చెప్పినటువంటి మాట. సింగరేణి గనులు తెలంగాణకు గొప్ప వరం. జాతి సంపదను సృష్టిస్తున్న సింగరేణి కార్మికులు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పిండు ఏడా మేనిఫెస్టోలో. కానీ ఎన్నికల్లో గెలిచి అవతల పడ్డ తర్వాత ఏమన్నాడు కేసీఆర్? ఎవరు చేయలే పోరాటం, నేను ఒక్కరినే చేసిన, నా వల్లనే వచ్చింది తెలంగాణ అని చెప్పిండు. సింగరేణి కార్మికులను కూడా, ఉద్యమం చేసిన కార్మికులను అవమానించాడు. సింగరేణి కార్మికులందరికీ తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ వస్తుందని, డిపెండెంట్ ఉద్యోగాల నియామకాల విధానం కొనసాగుతుందని చెప్పిండు. డిపెండెంట్ ఉద్యోగాల పేరు మీద కేసీఆర్ ఎంత డ్రామా అడిగిండు. అల్లుళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఆడపిల్లలు గల సింగరేణి కార్మికుడు ఆయనతో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని అల్లుని చూసుకొని ఎంగేజ్మెంట్ పెట్టుకుంటే ఉద్యోగాలు ఇవ్వడం మన్ను లేదు. అవన్నీ కోట్లకు పోతాయి, ఆగిపోతాయి. ఇటు ఇది ప్రకటిస్తాడు, అటు పోయి కోట్ల కేసేస్తాడు. అట్లా ఆగిపోతే ఎంతో మంది పూల్ పనులు అయినాక ఇడిపోయినాయి జంటలు, కొంతమంది చనిపోయారు. ఇట్లా అనేక మందిని ఉసురుపుచ్చుకున్నాడు. కరెక్ట్ గా పోయినసారి, అంతకుముందు సారి సింగరేణి ఎలక్షన్స్ వస్తే ఎండి గిన్నెలు వంచుడు, యాట కూరలు ఒక యాట కోసి 2 ఇళ్ళకి ఇచ్చుడు, ఇగో ఈ కార్యక్రమం చేసుకొచ్చిండు కేసీఆర్. దాంతో భ్రమింపజేసిండు. కార్మికులంతా మా పక్షానే ఉన్నారని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇటువంటి చెయ్యని లపంగా పనంతలేదు. సిఎండి శ్రీధర్ను పెట్టి ఇలా కల్వకుంట్ల కవిత ఎంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా సిఎండిగా ఒక్కడే, 9.5 ఏళ్ళ నుంచి ఒక్కడే.
సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యాన్ని అందించడానికి కొత్తగూడెం, రామగుండం, శ్రీరాంపురం, భూపాలి పట్టణాల్లో వైద్యశాలలను అభివృద్ధి చేస్తుంది. తెలంగాణలో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి కొత్త థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు స్థాపన కోసం అవసరమైన బొగ్గును వెలికి తీయడానికి కొత్తగా భూగర్భ గనులు ప్రారంభిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ తీసుకొచ్చిన భద్రాద్రి ప్లాంట్ కు ఈ బొగ్గే పనికిరాదు. ఏది ఇండియా బుల్స్ కంపెనీతోని లాలుచీబడి కొట్టేసింది కదా, దానికి సంబంధించి ఓపెన్ కాస్ట్ల గన్ల విషయంలో తగిన నియంత్రణ అమలు చేస్తుందని చెప్పిండు. బొగ్గు గన్లను జాతి సంపదగా భావించి అవసరాల కోసం కాపాడుతుందని చెప్పిండు. కోల్బెల్టులో అడవుల నరికివేతను అరికట్టడానికి చెట్ల పెంపకానికి చర్యలు తీసుకుంటుంది. మూసివేసిన గనులు అడవుల పెంపకానికి ఉపయోగిస్తుందని, కాగజ్ నగర్ నుంచి మనుగూరు వరకు కోల్బెల్ట్ ఏరియాను ఇండస్ట్రియల్ కారిడార్ గా మార్చడానికి చర్యలు తీసుకుంటుందని కొత్తగూడెంలో మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఏ ఒక్కటన్నా అమలైందా? కేసీఆర్ మాట ఇగో గిట్లుంటది. మేనిఫెస్టో మాకు భగవద్గీత అని చెప్తాడు. అయితే సింగరేణిలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల్లో కార్మికులు పాల్గొంటా ఉన్నారు. సింగరేణి ఎలక్షన్స్ మరొక తెలంగాణ ఎలక్షన్ తలపిస్తా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఎవరైతే ఈ మనుగూరు నుంచి కాగజ్ నగర్ వరకు ఈ నదీ పరివాహక ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి, ఈ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది బాగా వస్తుంది, సౌండ్ బాగా వస్తుంది. ఒక్క నిమిషం. రైట్ రజనీ, గుడ్ మార్నింగ్. ఏంది సింగరేణి ఎలక్షన్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? సింగరేణిలో కార్మికులు ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నామమాత్రంగా పోటీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ అనుబంధ సంఘం అయినటువంటి ఐఎన్టీఈసీ గెలవద్దు అనేటువంటి ఏదో కుయుక్తులు పన్నుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏం జరుగుతా ఉంది? సో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సింగరేణి కార్మికులంతా కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకునే కోసం తాదాలాడుతున్నారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత, అనేక అవాంతరాలు ఎదురైన తర్వాత, సో సుదీర్ఘకాలం తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి సింగరేణి కార్మికులలో కొంత ఉత్సాహం అయితే కనబడతా ఉన్నది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు కాక. అయితే సింగరేణి కార్మిక సంఘ ఎన్నికలకు సంబంధించి సో నిన్న మొన్నటి వరకు గతంలో కంటే భిన్నమైనటువంటి ప్రచారాలు జరిగాయి. సో గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో చాలా రకాలైనటువంటి ప్రలోభాలు కావచ్చు. ఒకనొక సందర్భంలో చెప్పాలంటే గతంలో ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కంటే ముందు జరిగిన ఎన్నికల్లో ఒక్కొక్క కార్మిక కుటుంబానికి తులం బంగారం లేదా 5 తులాల వెండి, వెండి బంగారం నగలు పంపిణీ జరిగితే ఈసారి ఎన్నికల్లో అవన్నీ లేవు. ఎందుకంటే హైకోర్టు చాలా కఠినంగా వివరించింది. సో రాష్ట్ర ప్రభుత్వం ఒకనొక సందర్భంలో ఎన్నికలు వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేసింది. హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు అయితే ఇక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, కొట్టేసింది. కాబట్టి సో ఎన్నికల ప్రచారానికి కూడా పెద్దగా సమయం లేదు. కాబట్టి ఈసారి ప్రలోభాల పర్వం అయితే గతంతో పోల్చినప్పుడు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కార్మికులు అయితే ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొంటా ఉన్నారు. ఇక మీరు అన్నట్టుగా సో టీబీజీ కేసు కూడా తన యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. టీబీజీ కేసు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనేటువంటి మీమాంసలో పడింది. పార్టీ అధిష్టానం హైకమాండ్ కేసీఆర్ అయితే క్లియర్ గా టీబీజీ కేసు ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆదేశించారు. కేసీఆర్ ఎప్పుడైతే ఆదేశించారో ఆ టీబీజీ కేసు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఇప్పుడు మిర్యాల రాజిరెడ్డి గానీ, అదేవిధంగా వెంకట్రావు, కెంగర్ల మల్లయ్య, ఈ ముగ్గురు కూడా తమ తమ పదవులకు రాజీనామా చేస్తామని టీబీజీ కేసు టీఆర్ఎస్ హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేసింది. చిట్ట చివరి క్షణంలో మళ్ళీ కవిత రంగంలోకి దిగి లేదు మేము టీబీజీ కేసు కూడా పోటీలో ఉంటున్నామని ప్రకటించేసరికి వాళ్ళు కాస్త వాళ్ళ యొక్క రాజీనామాను ఉపసంహరించుకున్నారు. అయితే మొన్న తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యాన్ని మనం పరిశీలించినప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. సో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కూడా ఈ రెండు సంఘాలు కలిసి పోటీ చేస్తాయి. అంటే సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటీసీ, అదేవిధంగా కాంగ్రెస్ అనుబంధ గుర్తింపు సంఘమైన ఐఎన్టీసీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయనే ఒక ప్రచారం జరిగింది. అందరూ కూడా కార్మిక సంఘాలు కూడా ఆ రకంగా నెలకొన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు ఏఐటీసీ సంబంధించినటువంటి కార్మిక సంఘ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారు. అదేవిధంగా ఐఎన్టీసీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఇప్పుడు కొత్తగూడెం స్థానంలో సిపిఐ అభ్యర్థి కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ ఈ రెండు యూనియన్ల మధ్యన ప్రధానంగా పోటీ నడుస్తూ ఉన్నది. ఏఐటీసీకి అనూహ్యంగా టీబీజీ కేసు మద్దతు ప్రకటించింది. కేసీఆర్ నేతృత్వంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీ కేసు చాలా చోట్ల ఏఐటీసీకి మద్దతు ప్రకటించినట్టుగా సమాచారం ఉంది. స్థానిక నాయకత్వం అంతా కూడా ఎందుకంటే మేము ఎన్నికల్లో గెలిచే పరిస్థితులు కనబడతలేవు కాబట్టి సో టీబీజీ కేసు గెలిచే అవకాశం లేని చోటల్లా ఖచ్చితంగా మీరు ఏఐటీసీకి మద్దతు ఇవ్వమని
కేసీఆర్ అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి ఆదేశాలు అందాయి. దానికి అనుగుణంగానే ఆ టీబీజే కేసు వారంతా కూడా ఏఐటీసీకి మద్దతు ప్రకటిస్తా ఉన్నారు. సో ప్రధానంగా పోటీ ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఏఐటీసీ అదేవిధంగా ఐఎన్టీసీ కాంగ్రెస్ వర్సెస్ సిపిఐ అనుబంధ సంఘాల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం అంతా ఉంది కాక. రైట్, ఇప్పుడు ఒకటి ఇక్కడ మన అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే కేసీఆర్ ను ఉంచాలా దించాలా అనేటువంటి అంశం మీద జరిగినాయి. సింగరేణి ఎన్నికలు ఏ అంశం మీద జరుగుతా ఉన్నాయి? సింగరేణి ఎన్నికల్లో అసలు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ అనేది అసలు పోటీలో లేదు. ఆ పార్టీ యొక్క సిద్ధాంతం కూడా పోటీలో లేదు. వాస్తవానికి కూడా ఏం జరిగింది, తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల తర్వాత కొంత కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీకి కొంత ఊపు వచ్చింది. సో రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నది, సింగరేణి బెల్ట్ అనేది దాదాపు 8 నుంచి 10 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేస్తుంది. దాదాపు 40,000 మంది కార్మికులు ఇప్పుడు ఓటాకును వినియోగించుకోవాల్సి ఉంది. సో ఈ 40,000 మంది కార్మిక కుటుంబాలు ఉంటే దాదాపు 1,50,000 ఓట్ల ప్రభావం ఉంటుంది. ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా 2 మంత్రులు, ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఏరియాలో కొత్తగూడెం కావచ్చు, ఇల్లందు కావచ్చు, సత్తుపల్లి, భద్రాచలం, సో ఈ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ గుర్తింపు సంఘమైన ఐఎన్టీసీని ముందరుండి నడుపుతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో అక్కడ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇటు మనకు భూపాలపల్లి కానీ, గోదావరి కానీ, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, సో ఈ ప్రాంతాలలో ప్రధానంగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేక్ అండ్ వినోద్ ఆ టీం పనిచేస్తా ఉన్నది. సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఏమో మంత్రులు నేరుగా రంగంలో దిగి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీని గెలిపించేటువంటి బాధ్యతలను భుజానికి ఎత్తుకుంటే, ఇక ఏఐటీసీకి ఏంటంటే సహజంగానే కొంత ఉద్యమాలు, పోరాటాల చరిత్ర ఉంటుంది. సో కార్మిక సంఘాల హక్కుల కోసం సో ఉద్యమాలు చేయాలన్నా, పోరాటాలు చేయాలన్నా, ప్రభుత్వాల మెడలు వంచాలన్నా కూడా పోరాడే సంఘం ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ విషయాన్ని కార్మికులను చెప్తూ ఏఐటీసీ ప్రధానంగా ప్రచారం చేపట్టింది. ఏఐటీసీకి అడ్వాంటేజ్ ఏంటంటే మనం చెప్తా ఉన్నాం ఇప్పటిదాకా, సో టీబీజేకి మద్దతు ప్రకటించడంతో పాటు సిఐటియు కూడా, ఆ సిపిఎం అనుబంధ సంఘమైన సిఐటియు అదేవిధంగా ఇతర విప్లవ కార్మిక సంఘాలు కానీ, సో కొన్ని చోట్ల గెలవలేని చోట్ల కూడా ఏఐటీసీ మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. కాబట్టి కొంత ఒక కూటమిగా కాంగ్రెస్ పార్టీ ఏమో సింగిల్ గా ఎన్నికల బరిలో దిగితే ఇతర యూనియన్లన్నీ కూడా ఏఐటీసీకి మద్దతుగా, ఇప్పుడు సిఐటియు కావచ్చు, టీబీజే కేసు కావచ్చు, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా కొంత ఏఐటీసీకి మద్దతుగా ఉన్నాయి. కాబట్టి కార్మికుల యొక్క ఆలోచన, ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘంతో కార్మికుల యొక్క హక్కులు సఫలమవుతాయి అనుకుంటేనేమో ఐఎన్టీసీ వైపు వెళ్ళే అవకాశం ఉంది. లేదు, ఖచ్చితంగా ఉద్యమాలు, పోరాటాల ద్వారానే మనం ప్రభుత్వాల మెడలు వంచుకునే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి ప్రకటించింది ఏంటి అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే, రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం ఏర్పాటు ఉంటుంది, నియంత్రణ ఉండదు, ఉద్యమాలు చేసుకునేటువంటి హక్కు ఉంటుంది, ప్రజలు స్వేచ్ఛగా జీవించేటువంటి వాతావరణం కల్పిస్తామని చెప్పారు. కాబట్టి సో ఆ నినాదాన్ని ఎత్తుకొని ఏఐటీసీ ఆ నినాదాస్త్రంగానే ఎన్నికల బరిలో దిగింది. రైట్, ఒకటి చెప్పు రజని, ఇక్కడ గతంలో సింగరేణి ఎన్నికల అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేసేది, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అమ్మాలని ప్రయత్నం చేస్తా ఉంది, కానీ అమ్మడానికి వీల్లేదనేటువంటి మాట చెప్పింది. అసలు వాస్తవానికి రాష్ట్ర వాటానే 51% ఉన్న ధర్మిలా ఇప్పుడు అమ్మకం ఎట్లా సాధ్యమవుతుంది? ఒక రకంగా సింగరేణిని మేమే కాపాడుతున్నాం, ఇక కార్మిక సంఘం ఎన్నికల్లో మాదే విజయం అని గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏది మన ఓటురాయి కార్యక్రమాన్ని చేస్తా ఉంది. ఓటురాయి అంటే మీకు తెలుసు అనుకుంటా. ఎగ్జాక్ట్లీ కాక, ఇప్పుడు సో గతంలో సింగరేణి ఏరియాలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాలలో కానీ, లేదా బొగ్గులు అండర్ గ్రౌండ్ కానీ, లేదా ఓపెన్ మైనింగ్ కానీ, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల కూడా సింగరేణిని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నం చేస్తున్నది అనేది టీబీజేకేస్ కానీ లేదా టీఆర్ఎస్ నేతలు చేసినటువంటి ప్రచారం. కానీ ఎన్నికల్లో అటు భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు, అదేవిధంగా ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా పోటీలో లేనట్టు లెక్క. సో ఇద్దరు కూడా దాన్ని ఏమంటారు, ఆడలేక మధ్యలో కూడా ఒక సామెత ఉంటుంది కదా. సో ఫస్ట్ వీళ్ళకి ఆడే శక్తి లేదనే విషయం తెలిపోయింది. ఆట మధ్యలోనే వీళ్ళు సెల్ఫ్ అవుట్ అయ్యి ఈ ఆడలేము అని చెప్పేసి బ్యాట్లు మధ్యలో ఎత్తేసి వచ్చేసారు వీళ్ళు. కాబట్టి ఆ ప్రచారానికి తావు లేకుండా పోయింది. ఎందుకంటే టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ ఈ 2 పార్టీల మధ్య ఎన్నికలు జరిగినప్పుడు మనం అనుకున్నటువంటి నినాదాలు అనొచ్చు, ఆ రకమైన ప్రచారం జరుగుతుంది. గతంలో కూడా మనం పాదయాత్రలో భాగంగా, వాహనయాత్రలో భాగంగా మనం కూడా సింగరేణి కార్మికులను కలిసినప్పుడు కూడా టీఆర్ఎస్ ప్రచారాన్ని, అదేవిధంగా బీజేపీ ఈ కౌంటర్లను అసలు ఎక్కడ కార్మికులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సింగరేణిలో ఎక్కడ ప్రధానంగా కూడా మనకు ఆ కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి పునాదులన్నీ కూడా ఐఎన్టీసీ, ఏఐటీసీ,
సిఐటియు. సో వీటి బేసిక్ గానే ఉంటుంది. టీబీజీ కేసు అనేది జస్ట్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక ఆర్గనైజేషన్ గా అది తెలంగాణ ఉద్యమం పూర్తి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక టీబీజీ కేసు యొక్క పునాదులు సింగరేణి ప్రాంతంలో లేకుండా పోయినాయి. క్రమేణా కనుమరుగవుతూ వచ్చాయి. సో కేసీఆర్ అధికారంలో ఉంటే అధికార బలుపు అధికారం అదంతో కొంత అది కార్మికులను బెదిరించో భయప్రాంతాలకు గురి చేసో ఆ ప్రాంతాల్లో ఏమైనా విజయం సాధించడం కోసం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా బంగారమో వెండియో డబ్బులో పంపిణీ చేసేసి అవకాశాన్ని తీసుకుంటుండే. కానీ ఎప్పుడైతే దాని యొక్క కోరలు మొత్తం తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కోరలు పీకేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ ఛాన్సెస్ ఉన్నది? సో టీఆర్ఎస్ పార్టీ అసలు ప్రచారానికే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో గట్టిగా పోటీ చేస్తే కవితకి ఎక్కడ ఉండాలి? శ్రీరాంపురంలో, గోదావరికల్లో, లేకపోతే కొత్తగూడెంలో కవితకు ఉండాలి. కవితకు ఎక్కడ ఉన్నది? ఇప్పుడు హైదరాబాద్ లో ప్రశాంతంగా ఉన్నది. కవితక్క శిష్యులంతా కూడా కేసీఆర్ శిష్యులు. ఇప్పుడు బాలకృష్ణ కానీ, కొప్పులేశ్వర్ కానీ వీళ్ళంతా కూడా సింగరేణి నుంచి ఎదుకొచ్చిన నాయకులే కదా. ఎందుకు లేరు వాళ్ళంతా కూడా? కనీసం ప్రచారంలో లేరు కదా. లాస్ట్ కు కింజర్ల మల్లయ్యనో, మిర్యాల రాజిరెడ్డో, వెంకట్రావు, సో వీళ్ళు ఉండాలా ఉండకూడదని చెప్పి నిర్ణయం లేక సతమతం అవుతూ ఆగమైన పరిస్థితి వాళ్ళని నమ్ముకొని. కాబట్టి టీబీజీ కేసు యొక్క ప్రభావం ఈ ఎన్నికల్లో లేదు. రైట్. సాయంత్రం ఎన్ని గంటల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రజని? 5 గంటల వరకు పోలింగ్ కంటిన్యూ అవుతుంది కాక. అంటే ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అయింది, 5 గంటల వరకు పోలింగ్ అవుతుంది. 7 తర్వాత పోలింగ్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 7 తర్వాత రాత్రి 10-11 గంటల ఫలితాలు రావచ్చు. తొలి ఫలితం మనకు ఇల్లందు నుండి వస్తుంది. ఎందుకంటే ఇల్లందులో చాలా తక్కువ మంది కార్మికులు ఉన్నారు, ఆ ఏరియాలో చాలా తక్కువ మంది కార్మికులు ఉన్నారు. కాబట్టి మొదటి ఫలితం మనకి ఇల్లందు నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మంది కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం శ్రీరాంపూర్. సో శ్రీరాంపూర్ లో లాస్ట్ ఫలితం ఉంటుంది. కాబట్టి 7 గంటలకు అది కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 7 నుంచి అంటే నాకు తెలిసి 9, 8:30, 9 గంటలకల్లా ఇల్లందు ఫలితం వచ్చి స్టార్ట్ అవుతుంది. సో 10:30, 11 గంటలకల్లా ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలు అన్ని కూడా రావచ్చు. ఓవరాల్ గా మొత్తం మనం కౌంట్ చేసినప్పుడు కూడా 40,000 ఓట్లే ఉన్నాయి కాబట్టి అన్ని ప్రాంతాల్లో కలిపి. సో ఈ 40,000 సంబంధించిన టోటల్ కౌంటింగ్ మనకు వచ్చేసరికి దాదాపు 11-11:30 కల్లా టోటల్ రిజల్ట్స్ మనకు వచ్చే అవకాశం ఉంది కాక. రైట్ రైట్. థ్యాంక్ యూ రజని. రైట్ రైట్. ఇది సింగరేణికి సంబంధించి. అయితే సింగరేణి కార్మికులను కలుసుకోవడానికి నేను గతంలో యాత్ర చేసి సింగరేణి బెల్ట్ తిరుగుతూ ఉంటే పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని రానియకుండా రకరకాల ప్రయత్నాలు చేసినారు. అక్కడ అసలు స్వేచ్ఛల్ని హరించినారు అగో అధికారులు. నేను ఈ సింగరేణి కార్మికులను కలుసుకోవడానికి పోతే సిఎండి శ్రీధర్ సర్క్యులర్ జారీ చేసి సింగరేణి కార్మికులారా అధికారులకు చెప్పి తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితిలో కార్మికులను కలవకుండా చూడండి అనేటువంటి ప్రయత్నం ఏది చేసినా కూడా నేను కలవాల్సిన కార్మికులను కలవాల్సినటువంటి ప్రయత్నం చేసిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఎందుకు ఓడగొట్టాలో కార్మికులందరికీ వివరించడం జరిగింది. కార్మిక సోదరులారా దయచేసి ఈ ఒక్కసారి అధికారంలో ఉన్నటువంటి ఐఎన్టీసీకి అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఆశయాలు నెరవేరుతాయి. 10 ఏళ్ల పాటు ఈ దొంగను చూసినాం. ఈ దొంగ చేసిన మోసాలు మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. కాబట్టి మీ పక్షాన పోరాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుతమైన పార్టీ కాబట్టి ఐఎన్టీసీకి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇక దానికోసం అని చెప్పేసి పాదయాత్ర వాహనయాత్ర కూడా చేసిన మొత్తం సింగరేణి మొత్తం రైట్. సింగరేణికి సంబంధించినటువంటి ప్రచారాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక మిమ్మల్ని ఓటేమని అడగట్లేదు, పార్టీ విషయాలు చెప్పట్లేదు, ఏమీ లేదు. ఏ పార్టీ అన్నా కానీ, ఏ నాయకుడు అన్నా కానీ, ఏ సంఘం అన్నా కానీ హక్కు అందరికి వస్తుంది. హక్కు అందరికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులు ఉంటాయన్నా. మీకు ఉదాహరణ కోసం ఒకటి రెండు చెప్పాల్సి వస్తుంది, చెప్తా ఉన్నా అన్నా. పేదవాళ్లకు అంతెందుకు సింగరేణికి సంబంధించి అనేకమైనటువంటి రోజు వస్తుందా నేను పోయి మాట్లాడి సింగరేణి కార్మికులతో మాట్లాడుతూ ఉండి మైక్ ఆన్ చేసి ఇక రకరకాల ఏదేమైనప్పటికీ కూడా సింగరేణి కార్మికులారా నేను నా ప్రచారంలో భాగంగా మీ దగ్గరకు వచ్చి మీ అందరికీ భరోసా ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ప్రయోజనాలను కాపాడుతారు, నమ్మండి. ప్రత్యేకంగా
పాదయాత్ర వాహనయాత్ర సింగరేణి కార్మికుల కోసమే చేసినాం. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి, ప్రధాని మోడీకి సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. ఢిల్లీలో ప్రధానితో 40 నిమిషాల పాటు భేటీ, విభజన హామీలు పెండింగ్ నిధులపై చర్చ, శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చాం రేవంత్ రెడ్డి, నిధులు ఇవ్వాలని కోరామని చెప్పి భట్టి విక్రమార్క. ఇక మంగళవారం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంటూ ఒక వార్తను చూస్తాను. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఏపీ విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల్లో ఒక్కో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా ఇప్పటికే ఏపీలోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించారు. అదే మాదిరి తెలంగాణలోనూ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి అని కోరారు. ఢిల్లీలో మంగళవారం సాయంత్రం 4:30 ప్రధాని మోడీతో రేవంత్ భట్టి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశం దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానికి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. విభజన హామీలు, పెండింగ్ నిధులు, ఇతర ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన దాదాపు 6,283 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ లో ఉన్న అన్ని అంశాలపై ప్రధాని మోడీతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై శాఖల వారీగా రిప్రజెంటేషన్లు ఇచ్చామని చెప్పి ఆయన నిన్న మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక బావబామ్మర్దులు చెమటగక్కి సంపాదించలే, బీఆర్ఎస్ స్వేదపత్రంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్. రూపాయలు 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని చెప్పడం సిగ్గుచేటు. ప్రజా సంపదను దోచుకున్న గత పాలకుల అవినీతిపై విచారణ శురువైంది. లెక్కలు కట్టి మొత్తం సొమ్మును ఖచ్చితంగా కక్కిస్తామని కామెంట్ అంటూ తెలంగాణ ప్రజలారా, కేసీఆర్ కుటుంబానికి సంబంధించి విధ్వంసం ఎట్లా చేసిర్రో, వాళ్ళు సంపదను ఎట్లా కొల్లగొట్టిర్రో విచారణ ప్రారంభమైంది. ఈ విచారణలో ఖచ్చితంగా దోషులుగా తేలబోతుంది కేసీఆర్ కుటుంబం. ఈ దొంగల ముఠ ఇప్పుడు ఆత్మరక్షణ చర్యలు చేపడతా ఉంది. కేసీఆర్ ఇప్పుడు వీడియోలు తయారు చేసి కేసీఆర్ 10 రోజులకి కేసీఆర్ రావన్నా. కేసీఆర్ తాను ఏమున్నట్టు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బీకినాం మనం, ఏమి చేయలే. ఇప్పుడు కేసీఆర్ కాదు, కేసీఆర్ రాడికి ఎప్పటికీ గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే కేసీఆర్ దుకాణం అయిపోయింది. 70 ఏళ్ల పైసీలకు తొంటిరిగి పడ్డోడు ఎవరు లేవంగా చూడలే నేను మళ్ళా. కాబట్టి సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక మాట అయితే చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలారా, నేను మొన్న చెప్పిన కదా 28,000 కోట్ల భూములు కొల్లగొట్టిరు కదా, దాని మీద టిఆర్ఎస్ పార్టీ చర్చకు సిద్ధమా, కేటీ రామారావు సిద్ధమా? నిన్న బయట పెట్టిన కదా 250 కోట్ల విలువైంది ఆ భూమి. ఇగో ఇవాళ మళ్ళీ ఒక్కటి చూడ్రి, ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం కాడ ఇగో అసైన్డ్ భూములను పట్టా చేసిర్రు. అసైన్డ్ భూములను పట్టా చేసి ఇగో వీళ్ళకి ఇచ్చేసిర్రు. దేని ముంగట రాచకొండ కమిషనరేట్ ముంగటి జాగానే. ఇందులో తీగల కృష్ణారెడ్డి, మన్ను, మషాన్ తంతున్నారు ఇలా. దీంట్లో మళ్ళీ అమయ్ కుమారే కలెక్టర్. ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత సండే రోజు ఆర్డర్ ఇష్యూ చేసిపోయిండు, ఓ లెటర్ రాసి ఇచ్చిపోయిండు. ఇవన్నీ అవే ఈ ముఠా కొట్టేసినటువంటి భూములే ఇవన్నీ. వీటిపైన సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. ఒక్క గుంట భూమిని పోకుండా అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. దీన్ని ప్లాట్లు చేసిరు, రకరకాలుగా కొల్లగొట్టిరు. మొత్తం తెలంగాణ ప్రజలారా ప్రైమ్ ల్యాండ్ అంతా కొల్లగొట్టింది ఈ దొంగల ముఠాయిగో. వాళ్ళు రాసిన రిపోర్ట్, కంప్లైంట్ అబౌట్ ద కన్వర్షన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్ అండ్ సీలింగ్ ల్యాండ్ ఇంటూ పట్టా ల్యాండ్ వితౌట్ ఎనీ ప్రాపర్ ఎవిడెన్స్ ఇన్ ధరణి రిగార్డింగ్ ఇగో టు ద డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సంబంధించి పెడితే, వీళ్ళందరూ పెడితే అసైన్ ల్యాండ్ ని తర్వాత సీలింగ్ ల్యాండ్ ని తీసుకుపోయి పట్టాగా కన్వర్ట్ చేసి కొంతమంది కట్టబెట్టిరు. ఇవన్నీ బయటికి రావద్దా? ఇప్పుడే సంఖ్యలు గుద్దుకుంటే ఎట్లా? ఇంకా చాలా ఉన్నది మీరు గుద్దుకోవాల్సింది. మీరు ఇట్లా నుంచి ఇట్లా వస్తారు గంతే, ఏముండదు. మీరు అరిసినా పెడబొబ్బలు పెట్టినా విచారణ లాగుతాయి అనుకుంటారు, విచారణ లాగవు. మీరు ఎంత చేసినా ఇది జరుగుతూనే ఉంటది. ఇది దాదాపుగా ఈ భూమి కొన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి. ఇది కూడా ఇంకా చాలా భూముల లెక్క బయటికి రాబోతా ఉంది. గుండె నిబ్బరం చేసుకొని చూడుర్రి. బాబాముడు మేము సంపద సృష్టించిన స్వేదపత్రం, వీళ్ళ చెమట సుక్క. తెలంగాణ ఉద్యమంలో ఒక్క రక్తం సుక్క మీ ఇంటి వాళ్ళకి రాలిపడలే. తెలంగాణలో ఏలుబడిలో ఒక్క చెమట సుక్క మీద రాలిపడలే. ఎనడేసి కారు దిగినావు అయ్యా నువ్వు, ఎనడేసి కారు దిగినావు, ఫ్లైట్ హెలికాప్టరు చేతులున్నావా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు? చార్టర్ ఫ్లైట్లు
అమెరికా, లండన్ ఎక్కడికి పోయినా ప్రత్యేక విమానాలు, మంది సొమ్ముతోటి తైతక్కలాడి ఇలా నేను సంపద సృష్టించిన అంటున్నాను. నువ్వు సృష్టించిన సంపద గిడికి రా, నీ సంపద సంగతి చెప్తా నేను. ఇంకా గుండెలు అదిరిపోయే ఇలా కుంభకోణాలు, కేటీ రామారావు ఆయన బినామీలు, ఈ దొంగల ముఠా కుంభకోణాలు, గుండెలు అదిరిపోయే కుంభకోణాలు మీరు చూడరు. ఇంకా ఇంకో ఫాక్స్కాన్ కు సహకరిస్తాం, కంపెనీ ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్. పారిశ్రామిక అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాం. ఇండస్ట్రీస్ కు సులభంగా అనుమతులు ఇస్తామని వెల్లడి. 1,00,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేగా ఫాక్స్కాన్ తో ఒప్పందం అంటూ ఫాక్స్కాన్ కంపెనీ నిర్వాహకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. మంగళవారం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్స్కాన్ చెందిన హన్హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధికి మరింత వేగవంతం చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తామని తెలిపారు. పారిశ్రామికవేత్తలకు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామని ఆయన వివరించారు. ఇదే ఫాక్స్కాన్ కి సంబంధించి ఫాక్స్కాన్ ప్రతినిధి కేటీ రామారావు ఓ లెటర్, ఎన్నికల ముంగట ఓ లెటర్ తీశాడు. ఫాక్స్కాన్ కంపెనీని కర్ణాటక తరలించకపోతా ఉన్నాడు డిప్యూటీ సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని చెప్పిండు. అయితే అది ఫేక్ లెటర్ అని వీళ్ళు చెప్పారు. అది ఫేక్ లెటర్, మేము అట్లా చెప్పలేదు, మాకు ఎవరు లెటర్ రాయలేదు అని చెప్పిండు. ఇజ్జలు పోయింది కదా రామారావు. దొంగ కథలు పడితే దొంగ ఏది మార్పింగ్ చేసుకుంటా, ఇవే నీ బతుకంతా మార్పింగ్లే. పబ్లిక్ ను మార్పింగ్ చేద్దామని చూస్తున్నావు కానీ పబ్లిక్ ఏం మార్పింగ్ కారు. డీకే శివకుమార్ కూడా చెప్పిండు, అరే నేను ఫేక్ లెటర్ అని చెప్పి దాని మీద కేసు పెడితే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేసిరు కదా. మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్లంట. ప్రధానమంత్రి మోడీ పర్సనల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య మంగళవారం 2 కోట్లు దాటింది. దీంతో ప్రపంచ దేశాల అధినేతల్లో అత్యధిక సబ్స్క్రైబర్లు ఉన్న లీడర్గా మోదీ నిలిచారు. రైట్, ఇక్కడ మొత్తానికి మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు 2 కోట్ల మంది ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల అధినేతల సబ్స్క్రైబర్స్ కంటే మోడీ సబ్స్క్రైబర్స్ సంఖ్య ఎక్కువ. నిన్న ప్రధానమంత్రి మోడీ కూడా చెప్తా ఉన్నట్టుండు, సబ్స్క్రైబ్, లైక్ బటన్, షేర్ అని. అయితే భారతీయ జనతా పార్టీకి దాదాపుగా ఒక 20 కోట్ల మంది సభ్యత్వం ఉన్నది. అంటే అందులో కొంతమందికి యూట్యూబ్ ఛానల్ అవగాహన లేకపోవచ్చు, కానీ ఉన్నోళ్ళ దాంట్లో మాత్రం 2 కోట్ల మంది మాత్రం మోడీని ఆమోదిస్తారు. తతిమ 16 కోట్లు 17 కోట్లు ఉంది, మరి అది ఎప్పుడు యాడ్ అవుతుందో మోడీకి. కానీ లైక్, సబ్స్క్రైబ్ అనేటువంటి మాటనైతే నిన్న చెప్పిండు ప్రధానమంత్రి. సముద్రం అడుగున దాక్కున్న వదలం. ఇటీవల ఇండియాకు వస్తున్న 2 వాణిజ్య నౌకలపై దాడి చేసిన వాళ్ళను సముద్రం అడుగున దాక్కున్న వదిలిపెట్టబోమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. సముద్రం అడుగున దాక్కున్నా వదిలిపెట్టబోమని చెప్పి రక్షణ మంత్రి ధైర్యంగా మాట అన్నట్టు. చేరా తర్వాత ధైర్యంగా మాట అట్లా అంటే జర ధైర్యం వస్తుంది అన్నట్టు. ఈ అమ్మాయి వచ్చి డ్రోన్లు దాడి చేసి, రాకెట్ లాంచర్లు దాడి చేసి మామూలు కొడితే కూడా సప్పుడు చేయలేదు అనుకుంటా. ఆ కారు నడిపింది షకీల్ కొడుకే. ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణం బోధని మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ అని పోలీసులు అంతర్గత విచారణలో తేలింది. ఇక్కడ ఆయన సస్పెండ్ కూడా చేశారు. ఇక్కడ రైట్ గా గంగారావా ఆయన పేరు ఏదో ఉంది కదా. ఇక్కడ పంజగుట్ట పోలీసులు ఇక్కడ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఉన్నాడు కదా, షకీల్ మటన్ షాప్ షకీల్ ఉన్నాడు. అప్పుడు తిన్మార్ మల్లన్న నిన్ను తుకుడా ఆ షకీల్ కొడుకు ఏం చేసిందంటే, అప్పుడు అతని మీద షకీల్ మీద కూడా ఇక్కడ కేసు అయింది, కేసు బుక్ చేసినాం ఆ రోజే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, షకీల్ కొడుకు రాత్రి 1కి నిద్రలేసి తెల్లారి దాకా తిరిగే బ్యాచ్ ఇది. ఈ తిరిగి ఏమైంది, తిరుగుడు అలవాటుతోని గతంలో ఓసారి జూబ్లీ హిల్స్ లో కూడా ఈయన కొడుకే ఇదే సోహైలు వాహనం తీసుకొని హంగామా చేసిండు. దాని మీద ఎమ్మెల్యే స్టిక్కరో ఎంపీ స్టిక్కరో ఉండే, అది మీ అందరికి తెలిసిందే. అలా ఫ్రెండ్ పేరు పెట్టేసి అప్పుడు కేసు ఫ్రెండ్ మీద నెట్టేసిండు. ఇప్పుడేమో ఇంట్లో పని ఏమైందంటే, ఈ షకీల్ కొడుకే కార్ నడుపుకుంటా పోయి ప్రగతి భవన్, బాగా తాగిరేమో, ప్రగతి భవన్ ముంగట మబ్బుల 3 గంటలకు గేటును గుద్దిరు. అది గేటును గుద్దే ప్రగతి భవన్ అన్న ప్రజాభవన్. ప్రగతి భవన్ అనేది గతంలో ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాభవన్. అయితే గేటును గుద్దితే గేట్ ఇరిగిపోయింది. అప్పుడే పంజగుట్ట పోలీసు వాళ్ళు వచ్చారు. పంజగుట్ట పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని తీసుకొని పోయారు. పంజగుట్ట పోలీసు వాళ్ళకి పోరాడు ఏం చెప్పిండంటే, నేను బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకునని చెప్పిండు. చెప్పంగానే వాళ్ళ నాయనకు ఫోన్ చేస్తే, ఇక మా పోరాన్ని ఇచ్చిపెట్టు, మా ఇంట్లో పని మనిషిని పంపిస్తున్నా, వాడే కార్ డ్రైవింగ్ నడిపించిండు అని చెప్పి వాని మీద కేసు బుక్ చేయగానే మంచి సార్ అన్నాడు ఆ ఎస్ఐ, ఎవరు సిఐ అనగానే
ఇక పని మనిషిని నీడికి పంపిరు, ఈ పోరని తీసుకొని పోయిరు. అది పోరని తీసుకొని తప్పు చేసినోడే ఈయన అవును. షకీల్ కొడుకు. ఇంట్లో పని చేసే పోరని తీసుకొచ్చి నేనే కారు నడిపినా అని చెప్పి వాంతో డ్రామా కట్టించింది. ఇది అంతర్గత విచారణలో తేలింది. తేలిన తర్వాత ఈ సిఐ డ్రామా ఆడితే ఈ సిఐని డీసీపీ ఎంక్వైరీలో ఇతడు తప్పు చేసిండు, విచారణ తప్పుదో పట్టిస్తుందని సిఐని సస్పెండ్ చేసిండు. అయితే విషయం ఏంటంటే డీసీపీ గారు అలాగే సిపి గారు, హైదరాబాద్ సిపి గారు ఎవరైతే ఉన్నారో మీకు ఒక మాట సార్, ఇప్పుడు విచారణను తప్పుదో పట్టించడం నేరమే, ఆధారాలు మాయం చేయాలనుకోవడం నేరమే. మరి ఇటువంటి సందర్భంలో ఓ సస్పెన్షన్ చేస్తే ఎట్లా? అతని మీద పలు సెక్షన్ల మీద కేసులు పెట్టాలి కదా సిఐ మీద. ఆ సిఐ మీద కేసులు పెట్టి ఆ సిఐని కూడా ఆ లిస్టుల జాబితాలో చేర్చాలి కదా. మీరు ఎందుకు చేర్చట్లేదు? పోలీసులకు ప్రత్యేకంగా ఇంకేమైనా సెక్షన్లు చట్టాలు ఉన్నాయా? లేవు. ప్రజలకు నమ్మకం కలగాలంటే ఆ తప్పు చేసినటువంటి సిఐ మీద వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించండి. అది నిజాయితీ. ఈ పోలీస్ ఆయన తప్పు సస్పెన్షన్ అంటే ఏం లేదు. సస్పెన్షన్ 4 రోజులు ఇంటికాడ ఉంటాడు భార్య పిల్లలు. సస్పెన్షన్ అంటే అది ఏంటంటే ప్రమోషన్ లెక్క. చాలా మంది ఏమనుకుంటారు, ఎన్ని రోజులు తిరుగుతావు, పో భార్య పిల్లల దగ్గర పో, 3 నెలలు ఎంజాయ్ అయిపో, అదే కథ. దయచేసి ఆ పోలీస్ అధికారి పైన వివిధ సెక్షన్ల మీద సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి. అధికారం పోయిన తర్వాత కూడా గతాధికార పార్టీకి కొమ్ము కాసేలాగా ఉన్నాడంటే అతను ఎంత డేంజరో అర్థం చేసుకోండి. సిపి గారు ఆ సిఐ గారి మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాల్సిందే. లేకపోతే మరి మేము కూడా కొడతాం సారీ అంటే ఓకేనా? ఓకేనా? మరి ఏ సెక్షన్లు వర్తించా? అంతే కదా. కాబట్టి అట్లా కాదు. ఇక లోక్సభ ఎన్నికలు మార్చిలోనే, ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్. మీడియాతో చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లోక్సభ ఎన్నికలు మార్చిలోనే జరిగే అవకాశం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చెప్పడం అనేది వార్త. అతను బీజేపీ కార్యకర్తగా చెప్పడం అనేది తర్వాత. అయితే కేంద్ర మంత్రిగా చెప్తున్నాడు కాబట్టి ఇందులో వాస్తవమై ఉంటది. ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో లేకపోతే నరేంద్ర మోడీ గారి ద్వారానో ఎక్కడి నుంచో తెలుసు ఈ లోక్సభ ఎన్నికలు మార్చిలోనే వస్తాయని ఎన్నికల సంఘం కంటే ముందే ఈయన చెప్పగలిగిందంటే వాస్తవానికి ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటది. కానీ మార్చిలోనే ఎన్నికలు వస్తాయి, ఫిబ్రవరి చివరిలో షెడ్యూల్ వస్తుంది అనేటువంటి మాట కిషన్ రెడ్డి గారు చెప్పారంటే ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఎవరైతే ఉన్నారో మీ జీతంలో సగం ఇలా కీరి మీ పని అంతా ఇల్లే చేస్తావు. ఎప్పుడు రావాలి షెడ్యూల్ గిడ్యూల్? మీకు ఎంత పని తప్పింది? చూడరు. మీరు ప్రెస్ మీట్ పెట్టి అందరు ఆహ్వానించి ఛాయలు బిస్కెట్లు ఇచ్చి మీడియాను నమస్కరించి ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని త్వరలో విడుదల చేయబోతా ఉన్నాం. పలానా తేదీ నోటిఫికేషన్, పలానా తేదీ నుంచి నామినేషన్లు, పలానా తేదీ స్క్రూటినీ, పలానా తేదీ పోలింగ్, పలానా తేదీన ఫలితాలు, పలానా విడతలుగా ఈ అన్ని బాధ తప్పింది. చూడ్రి మీ ప్రకటన అంతా కిషన్ రెడ్డి గారు చేసి లోక్సభ ఎన్నికలు మార్చిలోనే చెప్పబట్టే ఇంకా మీ కాబట్టి మీ జీతాలలోంచి కొంత జీతాన్ని కిషన్ రెడ్డి గారికి ఇస్తే న్యాయం. వీలైతే ఈసారి సార్ ఓడిపోతే తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్ లో పెట్టుకోరు, న్యాయంగా ఉంటుంది. 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తాం సార్. ఈ 10 ఏందో వీళ్ళకి ఇచ్చేది 35 ఇంటికి పెట్టుకోరు ఎలక్షన్ గా సపరేట్గా. ఎలక్షన్ షెడ్యూల్ ఆయనే ప్రకటిస్తాడు, ఎన్నికలుస్తాం ఆయన చెప్తాడు, ఫలితాలు అయిపోయి ఇంకేముంది. 90 రోజుల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినాం కిషన్ రెడ్డి. కేంద్రంలో 3వ గెలిచి హ్యాట్రిక్ కొడతాం. అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న రిజల్ట్ రాకున్నా ఓట్లు సీట్లు పెరిగినాయి. 28న రాష్ట్రానికి అమిత్ షా వస్తారని వెళ్ళడంటూ ఒక వార్త. నీ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక్క సీటు కూడా బీజేపీ అభ్యర్థి ఎందుకు గెలవలేదు? ఇక్కడ ముషీరాబాద్ సీట్ గెలవాల్సిన సీట్ ఎందుకు ఓడిపోయింది? గతంలో అక్కడ అంబర్పేట గెలవాల్సింది ఎందుకు ఓడిపోయింది? ఖైరతాబాద్ గెలవాల్సింది ఎందుకు ఓడిపోయింది? ఆ తర్వాత ఇక్కడ నీ సెగ్మెంట్ లో ఒక్క సీటు గెలవలే. గోషామాయల్ అది ఎట్లా రాజసింగ్ గెలవాల్సింది. అక్కడ ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల మాత్రమే 7 స్థానాలు గెలుచుకోగలిగింది. నీవు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనవు కాబట్టి, బీఆర్ఎస్ తో లాలూచి పడ్డావు కాబట్టి ఈ ఎన్నికల్లో మళ్ళా మీరు చూడండి కిషన్ రెడ్డి పైన డమ్మీ క్యాండిడేట్ ను పెట్టబోతాడు. ఎవరు? కేసీఆర్. డమ్మీ క్యాండిడేట్ ను పెట్టి మళ్ళీ కిషన్ రెడ్డి మళ్ళా రాయబారం వ్యవహారం అంతా యథాలాపంగా కొనసాగుతుంది. నీవు దీనికి సమాధానం చెప్పు. ఏమాత్రమైనా భారతీయ జనతా పార్టీ పట్ల, పార్టీ కార్యకర్తల శ్రమ పట్ల నీకు గౌరవం ఉంటే కిషన్ రెడ్డి గారు మీరు రాజీనామా చేసి అయ్యా నేను ఓటమికి బాధ్యత వహిస్తా ఉన్నా, నా సెగ్మెంట్ లోనే ఒక్కటి రాలేదు అని చెప్పి బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తే బెటర్ ఉండేది. గతంలో 3 గెలిచినాయే. గతంలో అవి గెలిచినే. ముషీరాబాద్ గెలిచిందే. అరే తర్వాత అంబర్పేట్ కట్టర్ హిందూకు ప్రాతినిధ్యం వహించిందేనా?
నువ్వు ప్రాతినిధ్యం వహించిన కాడనే ఓట్లు రాక హైదరాబాద్ కాడ రాకపోయా. ఇక జిహెచ్ఎంసీలో మొత్తం డమ్మీ అభ్యర్థులను పెడితే కేసీఆర్ తో ములాఖాత్ అయితే రామేశ్వరరావుతో సంకలం తిరిగి ఓడిచిపోయా. ఈడ కష్టపడ్డ బీజేపీ కార్యకర్త నోరు తెరిచే. ఇప్పుడు 48 కార్పొరేటర్ ఈ చీకటి రాజకీయాలు ఈ కార్యక్రమాలు బంద్ చేసుకుంటే భారతీయ జనతా పార్టీ బాగానే ఉండేది. పార్టీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేదు. పార్టీ కార్యకర్తలు బాగానే కృషి చేసిరు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిరు. ఈయన అమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసారు. అంతే తేడా. బండి సంజయ్ ఉండినంటే ఇవాళ ఈ పరిస్థితే ఉండకపోయేది. అవును, కిషన్ రెడ్డి గారు ఒక మాట, నిజంగా కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ప్రకటించింది కదా మొదటి జాబితాలో బండి సంజయ్ పేరిచ్చిరు, అరవింద్ పేరిచ్చిరు, వీళ్ళ పేరిచ్చిరు కదా. నువ్వెందుకు పోటీ చేయలే ఎన్నికల్లో చెప్పు? ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. స్వయం బాబురావు పోటీ చేయిత్తిరి, బండి సంజయ్ని పోటీ చేయిత్తిరి, అరవింద్ను పోటీ చేయిత్తిరి. నువ్వు ఒక్కను ఎందుకు చేయలే చెప్పు? 4 చేశారు. నువ్వు ఒక్కను ఎందుకు చేయలే? ఇప్పుడే కాదు, తెలంగాణ ఉద్యమంలో కూడా బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ వస్తే ఈయన చేయలేయాల. సార్వార్ మిలాఖాతే వేరుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రక్షించబడాలన్నా అంతో ఇంతో ఆడో 5-6 ఓట్లు మిగిలాలన్నా కూడా ఈ సార్వార్ దిగితే తప్ప సాధ్యం కాదు. ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10కి పైగా సీట్లు గెలుచుకుంటామని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో డబుల్ డిజిట్లో ఎంపీ స్థానాలను గెలుచుకుంటామని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అనుకున్న ఫలితాలు రానప్పటికీ ఓట్ల శాతంతో పాటు సీట్లు పెరిగాయని చెప్పి నువ్వు అనుకున్న ఫలితాలే వచ్చినాయి. బీజేపీ అనుకున్న మీరు అనుకున్న ఫలితాలు వచ్చినాయి. ఇక ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సర్వే బయటకు వచ్చింది కదా మొన్న, కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది, బీజేపీ ఎన్ని గెలుచుకుంటుంది అనేది సర్వేనైతే టెన్షన్గా బయటకు వచ్చేసింది కదా. ఏం చెప్పింది ఆ సర్వే? తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మొత్తం 17 స్థానాలు. ఈ 17 స్థానాల్లో ఒక స్థానం ఎంఐఎం. ఇది పక్కా ఇక, ఎందుకంటే వాళ్ళ ఓట్లు వాళ్ళ కథ వాళ్ళ లెక్క, లేకపోతే రిగ్గింగ్ వ్యవహారం జరుగుతుంది. ఇక దీంట్లో 9 నుంచి 13 స్థానాలు కాంగ్రెస్ ఆ సర్వే ప్రకారం. బీఆర్ఎస్ 3 నుంచి 5 స్థానాలు. ఇక బీజేపీ 1 నుంచి 3 స్థానాలు. ఇక కిషన్ రెడ్డి మేము 10 స్థానాలు గెలుస్తామని చెప్పిండంటే దాంట్లోకి 0 తీసేయవలసిందే. బీఆర్ఎస్ ఇది బీజేపీ. కిషన్ రెడ్డి గారే ఇక్కడ సౌత్ ఇండియాలో వాస్తవానికి రేపు ఎలక్షన్ ఇలా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక 3 రాష్ట్రాల్లో వీళ్ళు గెలిచిరు, కానీ వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలి అనేటువంటి మాట. ఏదేమైనప్పటికీ కూడా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండకపోవచ్చు. భారత్ జోడో యాత్ర ఎప్పుడైతే 2వ దశ ప్రారంభమవుతుంది అనేటువంటి వినికిడి చర్చ బయటకు వచ్చిందో వెంటనే భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయిపోయింది. ఎన్నికలను ముందుకు తీసుకురావాలనేటువంటి ప్రతిపాదనతో చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇదొక భారీ వ్యూహం. దాంట్లో అంతే ఎవరి వ్యూహాలు వారు. కానీ ఇక్కడ 10 కాదు కదా, తెలంగాణ ప్రజల్ని అడుగుదాం. తెలంగాణ ప్రజలారా, ఫస్ట్ ఒక పోల్ చేద్దాం. ఫస్ట్ ఒక పోల్, తర్వాత సింగరేణి ఎన్నికల్లో ఎవరు గెలవాలని కోరుకుంటా ఉన్నారు అనేది ఒక పోల్. ఆ పక్కకు అనుబంధ సంస్థ ఏ పార్టీ కూడా పెడితే పంచు. సింగరేణి ఎన్నికల్లో ఏ పార్టీ అనుబంధ సంఘం? ఎన్టీసీ బ్రాకెట్లో కాంగ్రెస్. రైట్. సింగరేణి ఎన్నికల్లో
ఏ సంఘం గెలవాలని మీరు భావిస్తా ఉన్నారు? మీ పోల్ స్టార్ట్. ఇప్పుడు సింగరేణి ఎన్నికలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. సింగరేణి ఎన్నికల్లో కార్మికులంతా ఓటింగ్ లో పాల్గొంటా ఉన్నారు. తెలుగులో పెట్టాను రైట్. ఇవి తెలుగులో పెట్టాల్సింది. ఐఎన్టీయూసీ అంటే కాంగ్రెస్ అనుబంధ సంఘం. ఫస్ట్ది కాంగ్రెస్, సెకండ్ది టిఆర్ఎస్ది, టీబీజీకేఎస్, ఆ తర్వాత ఏఐటీయూసీ సిపిఐది, లేదంటే అదర్స్. ఎవరు గెలవాలనుకుంటున్నారు? సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఏ సంఘం గెలవాలని మీరు భావిస్తా ఉన్నారు? 1200 ఓట్లు, 1300 ఓట్లు, 1400 ఓట్లు? మొదటి ఆప్షన్ కాంగ్రెస్, రెండోది టిఆర్ఎస్, మూడోది సిపిఐ, మూడోది అదర్స్, నాలుగోది అదర్స్, ఇతర పార్టీలు ఏమన్నా. రైట్. 1600 ఓట్లు, 1700 ఓట్లు. తెలంగాణ ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది సింగరేణి ఎన్నికల పైన? ఈ లైవ్ చూస్తున్న వారి అభిప్రాయం ఎట్లా ఉందనేది ఒకసారి చూద్దాం. 1900 ఓట్లు, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ 2000 మందికి సంబంధించినటువంటి ఓటింగ్ వివరాలను చూస్తే రైట్ 185% మంది ఐఎన్టీయూసీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం గెలవాలని కోరుకుంటున్నారు. తలా 5 ఇచ్చారు చూడే. అవును, ఎవరిని శిరతరం చేయలే. దాదాపు సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీయూసీ 85% మంది ప్రజలు ఐఎన్టీయూసీ గెలవాలని కోరుకుంటా ఉన్నారు, కాంగ్రెస్ అనుబంధ సంఘం. తర్వాత టీబీజీకే టీఆర్ఎస్ సంఘం గెలవాలని 6% మంది, ఏఐటీయూసీ సిపిఐ సంఘం గెలవాలని 5% మంది, ఇతరులు గెలవాలని 4% మంది అభిప్రాయపడతా ఉన్నారు. ఈ సాయంత్రం ఎన్నికల ఫలితాలు రాబోతా ఉన్నాయి. కార్మిక సంఘానికి సంబంధించి ఎన్నికల ఫలితాలను మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా మేము అందించబోతా ఉన్నాం. ఇక ఇది చాలు సార్ మన ఎన్నికల సంఘం, ఇది అయిపోయింది. ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల. లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా కాంగ్రెస్ పావులు. నేడు ఏపీ కాంగ్రెస్ నేతలతో పార్టీ హైకమాండ్ భేటీ. షర్మిలకు పదవి, వైఎస్ఆర్ టీపీ విలీనంపై చర్చించే ఛాన్స్ అంటూ ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా వైఎస్ షర్మిల నియమించనున్నట్టు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా పార్టీ పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో నామాత్రంగా మారిపోయిన పార్టీకి మళ్లీ ఊపిరిపోయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చరిష్మాను ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచిస్తున్నట్టుగా సమాచారం అంటూ ఒక వార్తను చూస్తాను. ఏపీ పిసిసి చీఫ్ గా వైఎస్ షర్మిల ఇప్పుడు సూటబుల్ ఆమె ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. ఎందుకంటే మీ కుటుంబం అంతా కాంగ్రెస్ ద్వారా బయటకు వచ్చింది, మీ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది. ఒక వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి వైఎస్ఆర్సీపీ పెట్టిన తర్వాత అతను రాజశేఖర్ రెడ్డి వాస్తవానికి కూడా కాంగ్రెస్ పార్టీ వారసత్వం. ఆయన కాంగ్రెస్ పార్టీ వారసత్వం, కాంగ్రెస్ పార్టీ ఆనిముత్యం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎంతైనా కొడుకు కాబట్టి తండ్రిని వాడుకునేటువంటి హక్కులో ఆయనకు ఎక్కువ భాగం దొరకవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీని కష్టంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారు పనిచేసారు. రాజశేఖర్ రెడ్డి గారు పనిచేసినందుకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి 2 సార్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది. ఆయన మేరకు ఇక్కడ వ్యవహారాన్ని నడిపించింది. సో కాంగ్రెస్ పార్టీ కూడా వైఎస్ కుటుంబానికి న్యాయం చేసింది, వైఎస్ కుటుంబం కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది. సో ఈ నేపథ్యంలో ఈ బంధంలో భాగంగా తన తండ్రి తర్వాత అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు వైఎస్ రాజశేఖర రెడ్డి పిసిసి చీఫ్ గా పనిచేసిండు. ఆ తర్వాత వైఎస్ షర్మిల ఆయన కూతురు టీపీసీసీగా పనిచేసేటువంటి అవకాశం దక్కుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే అన్ని రాష్ట్రాల పిసిసిలతోని ఇవాళ ఏఐసిసి ముఖ్య నేతలు భేటీ కాబోతా ఉన్నారు. అందులో భాగంగా భేటీ కనిపిస్తా ఉంది. మరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని చేస్తారా లేదా అనేది ఇంకా సస్పెన్షన్. ఇది క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త. కారులో గంజాయి పెట్టి పోలీసులకు పట్టించింది. మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు యువతి కుట్ర చేసిందట. పోలీసుల విచారణలో బయటపడ్డ నిజం. యువతి సహా 5గురు అరెస్టు. హైదరాబాద్ లో ఘటనట. మాజీ ప్రియుడిపై కోపం పెంచుకున్న ఓ యువతి అతన్ని గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నింది. మాజీ ప్రియుడి కారులో గంజాయి పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి అతన్ని పట్టించింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో యువతి సహా ఆమెకు సహకరించిన 4గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. సరూర్ నగర్ లోని కోదండరామ్ నగర్ చెందిన కసగోని శ్రవణ్ కుమార్ ప్రైవేట్ జాబ్ చేస్తా ఉన్నట. మాజీ ప్రియుడిని కేసులో ఇరికించేందుకు ఆయన కార్ల గంజాయి పెట్టిందట. ఏం చేసిందంటే అసలు యాక్చువల్గా చాలా రోజుల నుంచి వీళ్ళు దూరంగా ఉంటున్నారు. దూరంగా ఉంటుంటే ఇక అలా మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటాడు కదా, మ్యూచువల్ ఫ్రెండ్కి చెప్పింది, అరే చెప్పు శ్రవణ్కి చెప్పు, శ్రవణ్ని మనం అది అక్కడ పబ్బు పోదామని చెప్పని అన్నదంట. అంటే సరే మాట్లాడదాము, డిస్కస్ చేద్దాము, ఏదో ఒకటి తేలాలంటే సరే అని చెప్పేసి శ్రవణ్ అది వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండు, సరే పోదామని చెప్పేసి వీళ్ళు బైక్ పైన తీసుకొచ్చిర్రు. తర్వాత అక్కడ కార్ మీద శ్రవణ్ వచ్చిండు. వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళినాక
మెల్లగా బైక్ దిల్లి వీళ్ళు లోపలికి వెళ్ళలేక వాళ్ళేమో లోపలికి వెళ్ళిపోయినారు. వీళ్ళు లోపల వెళ్ళకుండా వీళ్ళ కారులో గంజాయి పెట్టేసిండ్రు. ఎవరు ఇప్పుడు ఈ శ్రవణ్ కారులో గంజాయి పెట్టేసిండ్రు. గంజాయి పెట్టేసి ఈమెనే తర్వాత వీళ్ళ ఫ్రెండ్ తోటి కలిసి గంజాయి పెట్టి తర్వాత పోలీసులకు ఫోన్ చేసేసి ఆయన కార్లో గంజాయి ఉంది పట్టుకోండి చాలా డేంజర్ సార్ అని చెప్పేసి ఫోన్ చేసింది. ఆ తర్వాత దర్యాప్తు చేసిరు వాళ్ళు. దర్యాప్తు చేసిన యాక్చువల్గా ఈయనను పట్టుకున్నారు, అంటే శవాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం పూర్తిగా లాగితే ఆ తర్వాత ఆమెనే పెట్టించిందని తెలిపోయింది. ఐఎన్టీయూసీ వర్సెస్ ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల బరిలో 13 యూనియన్లు కాడి వదిలేసిన టీబీజీ కేసు. ఏఐటీయూసీకి మద్దతుగా తీర్మానాలు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి పోలింగ్, రాత్రి 7 గంటల నుంచి కౌంటింగ్. తొలి ఫలితం ఇల్లందు, చివరి ఫలితం శ్రీరాంపూర్ లో రాబోతా ఉంది. సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. కార్మిక సోదరులారా, ఐఎన్టీయూసీని ఆదరించండి, కాంగ్రెస్ అనుబంధ సంఘాన్ని గెలిపించండి, సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుకోండి. ఇక ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు రసీదు ఉంటది. అప్లికేషన్లు అందుబాటులో ఉంచినాం. పొంగులెట్టి దరఖాస్తు చేసుకునేందుకు కంగారు పడద్దు. ఏ రోజున ఏ గ్రామంలో మీటింగ్ ఉంటుందో ముందే చెప్తాం. మారుమూల గ్రామాలు చెంచుల వద్దకు అధికారులు వెళ్ళాలి. 6 గ్యారంటీలకు సంబంధించిన ఫారాలు వారితో పూర్తి చేయించాలి. గత ప్రభుత్వం ఖజానా నుంచి దొంగిలించిన సొమ్మును ఎలా రాబట్టాలో తమకు తెలుసు అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు మంత్రులు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి జరగనున్న ప్రజాపాలన గ్రామ సభల్లో అన్ని స్కీమ్లకు సంబంధించిన అప్లికేషన్లు అందుబాటులో ఉంచామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అర్హత ఉన్న వాళ్ళంతా అప్లికేషన్ నింపి అందజేస్తే అక్కడే రసీదు కూడా ఇస్తామని తెలిపారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మంగళవారం ఖమ్మంలో మీడియాతో పొంగులేటి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యంలో పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. తాము మాటలతో కాకుండా చేతల్లో చూపిస్తామని చెప్పేందుకు ఇప్పటికే 2 స్కీమ్స్ అమలు చేశామని చెప్పి ఆయన చెప్పాడు. ఇక్కడ ఈ నెల 28 నుంచి మీ గ్రామాలలోనే మీకు అప్లికేషన్ ఇస్తారు. మీరు 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల స్కీమ్ను మీ ముందుకు తీసుకొచ్చిందో 6 గ్యారంటీలను అమలు చేయడం కోసం అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ను ఫిలప్ చేయండి, నింపండి. అప్లికేషన్లు నింపి ఇవ్వండి. కొత్త రేషన్ కార్డు లేని దాదాపు తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో తెలుసా? 90 లక్షల కుటుంబాలకు ఉన్నాయి. 90 లక్షల కుటుంబాలు. కాబట్టి మ్యాక్సిమం ఉన్నాయి. లేని వారు కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది దరఖాస్తు ఫారం అని చెప్పి చక్కర్లు కొడతా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన సదస్సు ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు. ఇది దరఖాస్తుదారుని పేరు ఆధార్లో ఎట్లా తర్వాత దరఖాస్తుదారుని సంఖ్య ఇస్తారు. దరఖాస్తుదారుని ఫోటో పెట్టాలి. దరఖాస్తుదారుని పేరు భర్త పేరు లేదా తండ్రి పేరు, అతను పురుషుడా స్త్రీలా, ఆ తర్వాత కులం, ఆ తర్వాత పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, రేషన్ కార్డు నెంబర్, చిరునామా, ఇంటి నెంబరు, వీధి నెంబరు, గ్రామ పంచాయతీ వార్డు నెంబర్ ఇట్లా పెట్టి దరఖాస్తుదారుని కుటుంబం వివరాలు కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే జతపరచవలసిన పత్రులు ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ పెట్టాలి, రేషన్ కార్డు జిరాక్స్ కాపీ పెట్టాలి. సో ఇక ఇట్లా రసీదు చింపి మీకు ఇచ్చేస్తారు. ఏమని ఇస్తారంటే శ్రీమతి శ్రీ తండ్రి భర్త పేరు గారి నుండి మహాలక్ష్మి పథకం 2500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయల గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఉద్యమకారులకు 250 గజాల చదరపు గజాల ఇంటి స్థలము, గృహజ్యోతి పథకము, చేయుత పథకము కొరకు సమర్పించిన దరఖాస్తు స్వీకరించనైనది అని చెప్పి ఇందులో టిక్ కొడతారు. దీనికోసం పెట్టుకున్నాం అనేది. సో ఇట్లా ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత రెండవ విభాగంలో ఏం చెప్తారంటే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం. తర్వాత అందులో రెండోది ఏంటంటే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం. గ్యాస్ కనెక్షన్ నెంబరు, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య, ఏడాదికి ఎన్ని వాడుతారు. మనలాంటి పేదోళ్ళు అయితే 5-6 వాడితే ఎక్కువ. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వబోతోంది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే అవును అని అయినచో సంబంధిత కేసు సంఖ్య మరియు తేదీని, ఒకవేళ జైలుకు వెళ్ళించో వాటి వివరాలు, జైలు పేరు, స్థలము, శిక్ష సంబంధిత వివరాలు, శిక్షా కాలం అని చెప్పి ఈ ఇందిరమ్మ ఇల్లు. ఆ తర్వాత ఉద్యమకారులకు, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని కాంగ్రెస్ పార్టీ ఇస్తామని అనౌన్స్ చేసింది. ఆ ప్రకారంగా దరఖాస్తులు తీసుకుంటా ఉంది. ఇక గృహజ్యోతి పథకం, గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీకు మీ కరెంటు మీటర్ నెంబర్ ఉంటుందిగా, ఆ నెంబర్ ఇస్తే ప్రతి నెల 200 యూనిట్ల కరెంటును ఉచితంగా మీకు ఇవ్వబోతా ఉంది. ఇంకా చేయూత పథకం కింద నెలకు 4000 మరియు దివ్యాంగుల పెన్షన్ 6000 పొందేందుకు ఈ కింది వివరాలు తెలియజేయండి. వికలాంగులైతే ఇక్కడ టిక్ చేయండి. సదరం సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఇక్కడ పెట్టండి. ఇతరులు
వృద్ధాప్య పెన్షన్ కావాలంటే ఇక్కడ టిక్ చేయండి, గీత కార్మికులు అయితే ఇక్కడ, డయాలసిస్ బాధితులు అయితే ఇక్కడ, బీడీ కార్మికుల జీవన భృతి అయితే ఇక్కడ, ఒంటరి మహిళల జీవన భృతి అయితే ఇక్కడ, వితంతు పెన్షన్ అయితే ఇక్కడ, చేనేత కార్మికులకు ఇక్కడ, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇక్కడ, ఫైలేరియా బాధితులకు ఇక్కడ, బీడీ టేకేదార్ జీవన భృతి అంటూ చూసిరా ఎన్ని రకాల పెన్షన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందో, కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 10 రకాల పెన్షన్స్ పేద ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వికలాంగులకైతే 6,000 రూపాయల పెన్షన్, వృద్ధులకు, మహిళలకు, చేనేత కార్మికులకు, డయాలసిస్ బాధితులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, ఆ తర్వాత గీత కార్మికులకు, ఫైలేరియా వీళ్ళందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉంది. ఏమో అయిపోయింది, ఏమో ఆగమైంది అంటారు కదా, మరి పని ప్రారంభించింది కదా. తర్వాత ఇక్కడ కొత్త రేషన్ కార్డు గురించి కొంతమందికి డౌట్ ఉన్నది. నిన్న మంత్రి శ్రీధర్ బాబు చెప్పిండు, ఆయన ఏమన్నా అంటే ఫస్ట్ రేషన్ కార్డు గురించి అప్లై చేసుకోండి, ఫస్ట్ అప్లై చేసుకుంటే రేషన్ కార్డు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి తొందరలో రేషన్ కార్డు ఇచ్చేస్తాం, రేషన్ కార్డు ఇవ్వగానే ఇవన్నీ కూడా అప్లికబుల్ అవుతాయని చెప్పిండు. అయితే ఎవరన్నా భయపెడితే పొరపాటున కూడా టెన్షన్ పడకూరి, ఎందుకంటే వాళ్ళు ఉన్నదే భయపెడతారు, వాళ్ళు ఉన్నదే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాను. ప్రభుత్వంకి ఒక రిక్వెస్ట్ ఏం చేస్తారంటే, పబ్లిక్ ఏం రిక్వెస్ట్ చేస్తారంటే 4 పైల బండి ఏదైతే ఉంటుందో అంటే 4 వీలర్స్ ఉంటాయి కదా, కారు అట్లా ఒకవేళ కొంతమంది ఏంటంటే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కూడా బతుకుతుంటారు, అటువంటి వాళ్ళకు కూడా కొన్ని పథకాలు వర్తించాయని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది. అవును, అయితే దాంట్లో కూడా చాలా మంది SC/ST కార్పొరేషన్ సంబంధించి, BC కార్పొరేషన్ సంబంధించి వాళ్ళు వాహనాలు తీసుకున్నారు, కానీ ఇండస్ట్రియల్ లోన్స్ ఇప్పటి వరకు వాళ్ళకి వాహనాలకు పైసలు చెల్లించిన పాపాన పోలే, వీటిని కూడా సరి చేయాలి. ఇప్పుడు సపోజ్ ఒక వికలాంగుడు ఉన్నాడు, ఇప్పుడు సపోజ్ అంతేందుకు, ఇప్పుడు మీ అమ్మగారే అప్పుడు ఆరోగ్యం బాగాలేదు, కారు కొనాల్సి వచ్చింది. దేనికోసం? నీ కోసం, అమ్మ హాస్పిటల్ కోసం. మరి దాన్ని కన్సిడర్ చేస్తే పరిచయం అట్లా రైట్గా. ఇది ప్రజాపాలనకు సంబంధించినటువంటి వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వివరిస్తున్నటువంటి మాట. ఇక బైకులు, ఆటోలకు చలాన్లపై 80% డిస్కౌంట్ అండి. ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ, పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం సర్కార్ ఆఫర్. ఉత్తర్వులు జారీ, అర్ధరాత్రి నుంచి అమల్లోకి. చలాన్ పోర్టల్ అప్డేట్ చేసిన అధికారులంటూ పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బైకులు, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80%, బైకులు, ఆటోల మీద, మీ బైకుల మీద పోలీసు వాళ్ళు చలాన్ ఉందనుకో 80% డిస్కౌంట్. 1000 రూపాయలు ఉంటే మీరు 200 రూపాయలు కడితే సరిపోతుంది. ఆర్టీసీ బస్సులకు 90%, కార్లు, హెవీ వెహికల్స్ కు 60% రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు మంగళవారం జీవో విడుదల చేశారు. చలాన్ స్పెండింగ్ లో ఉన్న వాహనదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. డిస్కౌంట్ ఆఫర్ ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లకు నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు వెలువడిన వెంటనే పోలీసులు ఈ చలాన్ సైట్ ను అప్డేట్ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వాస్తవానికైతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీని, రూపకర్తలను కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ రోడ్లు సక్కాలేవు, మన సక్కాలేవు, పోలీసు వాళ్ళని రోడ్ల మీద పెట్టి టార్గెట్ పెట్టి కొట్టించిండు కేసీఆర్. దయచేసి ఈ చలాన్లని మాఫీ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ చేసిన. అయితే ఆ రిక్వెస్ట్ ను పూర్తి స్థాయిలో మన్నించకుండా ఈ 80% డిస్కౌంట్ ప్రజల ముందు తీసుకొచ్చి కేవలం నామమాత్రంగా కడితే మీ చలాన్లన్నీ మాఫీ. ఇక తీన్మార్, మీరెంత నటించినా అవార్డులు మీకు ఇవ్వరు, మళ్ళీ నంది అవార్డులు ఇస్తాం. ఒకటి కేటీ రామారావు నటనకు, ఒకటి హరీష్ రావు నటనకు, ఒకటి ఈల నటనకు, వాళ్ళకు ప్రత్యేక విభాగంలో ఇయ్యాల్సి ఉంటుంది. ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. మాజీ ప్రియుడిపై యువతి గంజాయి కుట్ర, మనస్పర్ధలు రావడంతో కేసులో ఇరికించాలని పథకం, కారు సీటు కింద ప్యాకెట్లు పెట్టి పోలీసులకు ఫోన్ చేసింది. నిందితులు లా స్టూడెంట్స్, ఆమెకు 6 సహకారం అంట. భలే పని చేసింది. 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సులో స్వీకరణ. రేపటి నుంచే దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు. ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్, జీరాక్సులు. అయితే ఇక్కడ దళారులు మోపైతారు. దళారులు, నేను దరఖాస్తు నింపిస్తా, ఇక్కడ దరఖాస్తు నింపినందుకు 50 రూపాయలు, ఎవరికి 1 రూపాయి ఇయ్యకుర్రి. ఎందుకంటే అక్కడ అధికారులు ఉంటారు, అధికారుల యంత్రాంగం ఉంటది. ఆ యంత్రం మీకు తెలియకపోతే ఆ యంత్రాంగం నడుపు, లేకపోతే చదువుకున్న పిల్లలన్నా జరిగి నింపు బిడ్డ అని చెప్పారు గంతే. ఇక రెండోది ఏంటంటే, ఈ గతంలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసిరు కదా, మీకు ఇల్లు ఇప్పిస్తాం 1 లక్ష, మీకు కళ్యాణ లక్ష్మి వస్తుంది 20,000, మీకు దళిత బంధు ఇప్పిస్తాం 3 లక్షలు, ఇటువంటి ఈ గ్యాంగ్ ఉందిగా ఈ ముఠా ఇక ఈ కాడి నుంచి ఉండదు. దయచేసి ఎవరు కూడా దళారులకు 1 రూపాయి కూడా ఇవ్వకండి. ఇది ముఖ్యమంత్రి గారి మాట, ఇది రేవంత్ రెడ్డి గారి మాట. దళారులకు 1 రూపాయి ఇవ్వకుండా పారదర్శకంగా ప్రజలు స్వేచ్ఛగా దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలనేది ప్రభుత్వ మాట. ఇక 2 పేజీలు ఉంటుంది.
డబ్బాచారం ఏముండదు. కేసీఆర్ ఏం చేసిండు, మునుగోడు ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులు తీసుకున్నాడు, అటు హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులే, దుబ్బాక్ ఎలక్షన్ అప్పుడు దరఖాస్తులు తీసుకున్నాడు, బయట వారేసు. అంతే. ఇది అట్లా కాదు. ఇక రేపు పొద్దుగాల టీఆర్ఎస్ సోషల్ మీడియా అలాగే నమస్తే తెలంగాణ కొన్ని కార్యక్రమాలు చేయబోతుంది. కొన్ని కార్యక్రమాలు ఏంటి అంటే మీరు చూడండి, వస్తాయి మీరు చూడండి. కొన్ని ఫారాల మీద పేర్లు రాసి దాని మీద ఫోటోలు అంటించి చెత్తబుట్ట కాడ చూపిస్తారు. ఈ ఫోటోలు చెత్తబుట్ట కాడ వేసినట్టుగా, చెత్తబుట్ట కాడ తీసినట్టుగా, చెత్తబుట్టలో పడేసిన కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని ఇగో ఇవి తయారు చేసే పనులు ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు. రేషన్ ఆధార్ జీరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవాలి. రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకో. 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నాయి తెలుసా ఎవరికన్నా? మొన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది కదా. ఇక రేషన్ కార్డు లేని వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గత దరఖాస్తులు చెల్లవు. ఇదివరకు చేసినాం మేము కేసీఆర్ ఉన్నప్పుడు, అవి చెల్లే ఉత్తాయి. అవి ఓట్ల కోసం కేసీఆర్ ఆడిన డ్రామా. ఇవే ఒరిజినల్ దరఖాస్తులు. మళ్ళీ చేసుకోవాల్సిందే అటువంటి వాళ్ళు. గ్రేటర్లో ఏర్పాట్లపై మంత్రులు దుద్దిల్లా పొన్నం సమీక్ష. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లు. దరఖాస్తుల ఆధారంగా డేటా తర్వాత మార్గదర్శకాలు రిలీజ్ చేయబోతా ఉన్నది ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారంది. ఇక ట్రాఫిక్ చలనాలపై రాయితీల జీవో 60 నుంచి 90% వరకు డిస్కౌంట్లు ఇస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సమీక్షలో మాట్లాడుతున్న మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్. ఇది ఇట్లుంటే ఇక తెలంగాణను ఆదుకోండి. విభజన హామీలు. తెలంగాణని ఏడి చేసినంటే కేసీఆర్. ఇప్పుడే చెప్పి కేసీఆర్ ఉంటే పడేరా నాయన కేసీఆర్ మొత్తం ఈడ గలపేటలా దాచిత్తలేరు అనుకుంటున్నావా? మొత్తం ఏది మన కాపీస్కే పెట్టి కనుక ఎస్లను గీకినాడు గీకేండు తెలంగాణను. జరంత కథ కాదు కేసీఆర్ గీకి. ఏది పాలు కాగబెట్టిన తర్వాత పాలను పోసిన తర్వాత అడుగు కడతది కదా, దాన్ని ఇట్లా కాపీస్గా పెట్టి గీకేది. ఎందుకట కాపీస్గా ఒక గట్ట గీకేసిండు తెలంగాణ సంపద అంతా. ఇంకేం లేదు, ఇక అయిపోయింది. విభజన హామీలు నెరవేర్చండి. ఇప్పుడు కేసీఆర్ ఉంటే అన్న దొంగ నోట్లు ముద్రించి ఇస్తుండొచ్చునా? ఇంకా చేస్తుండే తెలియకుండా. తెలంగాణను ఆదుకోండి. విభజన హామీలు నెరవేర్చండి. పాలమూరుకు జాతీయ హోదా కల్పించండి. బయారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయండి. పెండింగ్ నిధులను విడుదల చేయండి. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. కేసీఆర్ సర్కారు ఆర్థిక అరాచకత్వానికి పాల్పడిందని మోడీకి వివరించిన సీఎం. కేసీఆర్ సర్కారు ఆర్థిక విధ్వంసమే, విస్ఫోటనానికి. అప్పులతో రాష్ట్రంపై పెనుభారం మోపారు. వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వెల్లడి. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి ప్రధానితో భేటీ. మీడియాకు వివరాలు వెల్లడించిన భట్టి. సోనియా ఖర్గేతో సమావేశమైన రేవంత్. ఇంకా ఫాక్స్కాన్ కు సహకరిస్తాం. ఎలక్ట్రానిక్ పరిశ్రమల అభివృద్ధికి చర్యలు. పారిశ్రామిక అభివృద్ధి కట్టుబడి ఉన్నాం. పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధి బృందం భేటీ. మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ శ్రవంతి ఫిర్యాదు. జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ సూచనతో కేసు నమోదైంది. ఇక్కడ విషయం ఏంటంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన కొడుకు అప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ చాలా డేంజర్. అమయ్ కుమార్ ఏది ల్యాండ్ గ్రాబర్ అండ్ ఓ రకంగా చెప్పాలంటే భూ ఉగ్రవాది. అమయ్ కుమార్ అతని పైన కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. రంగారెడ్డి కలెక్టర్ చేసిండు, ఆ తర్వాత మేడ్చల్కి పోయాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు సార్ చూడాలి. పంజగుట్ట ఇన్స్పెక్టర్ పై వేటు. ప్రగతి భవన్ వద్ద ప్రమాదం కేసులో ట్విస్ట్. అజ్ఞాతంలోనే మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు దుబాయ్కి పారిపోయినట్టు అనుమానాలట. ఒరియక్క సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇన్స్పెక్టర్ ను వివరణ కోరిన డీసీపీ. వెంటనే సస్పెండ్ చేసిన సిపి శ్రీనివాస్ రెడ్డి. ఆసుపత్రిలో చేరిన ఇన్స్పెక్టర్ దుర్గారావు అంటూ, అయ్యా దుర్గారావు గారు నువ్వు ఆసుపత్రిలో చేరి ఏంటని చేరు. సిపి గారు ఈ దుర్గారావు గారి పైన ఆధారాలు మాయం చేయడము, కేసును తప్పుదో పట్టించడం లాంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి నమోదు చేసినప్పుడు మాత్రమే ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సుశీర్ గారు ఎట్లుంటుందో లెక్క. మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తాము, గవర్నమెంట్లు మారిపోయారా బాబాటి. మృతుడి పేరుతో పట్టాదారు పాస్ పుస్తకం. అది ఔటర్ నిర్మాణానికి సేకరించి పరిహారం ఇచ్చిన భూమి అట. ఇగో ఔటర్ రింగ్ రోడ్ భూమి. ఇది ఔటర్ రింగ్ రోడ్. ఇగో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యాన్ని పరాకాష్ట. ధరణిలో లోపాలతో అదే సర్వే నెంబర్లోని భూ యాజమానులకు తప్పని తిప్పలు. గట్కేసార్ పడమటి సాయిగూడలో ఘటన. అదే సర్వే నెంబర్లో భూమి కొనుక్కున్న సీఎం రేవంత్ కుమార్తె. ఆ భూమిలో తనకు హక్కు ఉందంటున్న మృతుడి కుమారుడు. మాజీ మంత్రి అనుచరుల అండతో పట్టాదారు పాస్ పుస్తకం. బాధితుల ఆరోపణ. పోలీసులను ఆశ్రయించిన వైనం. ముఖ్యమంత్రి గారి కూతురు భూమినే కొట్టేసినట్టు ఔటర్ రింగ్ రోడ్ పక్కకు. నైమిషారెడ్డి ఆమెది కొట్టేసినట్ట భూమి. మన ఎవరు అంగు ఇట్టున్నాడుగా మల్లారెడ్డి అండతో పాస్ పుస్తకం సంపాదించారు. అట్లా
ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతి, గుండె శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రికి, పరిస్థితి విషమించి మృత్యువాత, చనిపోయిన తర్వాత కోవిడ్ నిర్ధారణ. కోవిడ్ కారణం కాదన్న సూపరింటెండెంట్, రాష్ట్రంలో మరో 8 మందికి పాజిటివ్ అంటూ ఉస్మానియాలో కోవిడ్తో 2 మృతి అంటూ ఒక వార్త. ఇక సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికో, ఎవరైనా మంచిర్యాల జిల్లా సిసిసిలోని ఆఫీసర్స్ క్లబ్లో సింగరేణి ఎన్నికల సామాగ్రి అందుకుంటున్న సిబ్బంది అట. సింగరేణిలో గుర్తింపు దక్కేది ఎవరికో, నేడే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు. కోల్ బెల్ట్లో 84 పోలింగ్ కేంద్రాలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. పోటీలో 13 కార్మిక సంఘాలు. కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా సిపిఐ అనుబంధ ఏఐటిసికి టీబీజీకేఎస్ మద్దతు. మంత్రులపైనే ఐఎన్టీసీ బాధ్యతలు. సింగరేణిలో మిత్రపక్షాల మధ్య పోరు జరుగుతూ ఉందట. అందరి సంఘం కొందరి పాలు, స్వప్రయోజనాలకే పరిమితమైన టీజీఓ. 2014లో శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగానికి రాజీనామా చేసిన చైర్మన్ గా ఎంపిక చేస్తూ ఈసీ తీర్మానం. నిబంధనల ప్రకారం కుదరదన్న సర్కారు. అయినా సంఘం 10 ఏళ్ల పాటు ఆయన గుప్పిట్లోనే ఆరోపణ. నగరం నడిబొడ్డున నాంపల్లిలో కారు చౌకగా 33 ఏళ్లకు 3 అంతస్తులు లీజుకు తీసుకున్న టీజీఓ. గృహకల్ప భవనంలో ఫర్నిచర్ తో సహా ఇచ్చిన ప్రభుత్వం. అందులోనే తెలంగాణ ఎడ్యుకేషన్ ట్రస్ట్. రేపు సామూహిక రాజీనామాలు చేస్తాం టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ అంటూ ఈ తుపాకీ సీను ఈ తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని పెట్టి దా సంఘాన్ని 10 ఏళ్ల నుంచి గుప్పిట్ల బట్టి, ఆమె పేరు ఏదో ఉండేగా మమత అనురాగాలు ఆమె మీద పోసి మొత్తానికి ఈ సంఘాన్ని గుప్పిట్లో పడితే ఇక నీ పాలన ఖతమైపోయింది, నీవు ఇడిచిపెట్టి పో అని చెప్పి టీజీఓ జనరల్ సెక్రటరీ సత్యనారాయణ రేపు సామూహిక రాజీనామాలు చేయబోతా ఉన్నారు. ఆ వ్యవహారంలో రాజేందర్ మొత్తం ఇదే ఇక దందా. తెలంగాణలో డబుల్ డిజిట్ మాదే, మోదీ ప్రభుత్వానికి హ్యాట్రిక్ ఖాయం. యాక్షన్ ప్లాన్ తో లోక్సభ ఎన్నికలకు. రేపు హైదరాబాద్ అమిత్ షా బీజేపీ విస్తృత స్థాయి సమావేశం. పార్టీలో యువతకు ప్రోత్సాహం. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో అందరూ భాగస్వాములు కావాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు అంటూ. కిషన్ రెడ్డి గారు మీరు ఎక్కువేం లేదబ్బా, దానికి ఒక చిన్న సమాధానం చెప్పి మీరు మాకు కాదు మీ బీజేపీ కార్యకర్తలకే చెప్పురు. ఇక్కడ ఇక ఇదే కదా కిషన్ రెడ్డి గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా. గోశామాయలు తప్ప ఏమన్నా వచ్చిందా బీజేపీ? మరి ఇక్కడ సోయం బాబురావు, ఆ తర్వాత బండి సంజయ్, అరవింద్ వీళ్ళు ప్రాతినిధ్యం వహించిన తర్వాత బీజేపీ గెలిచింది. తర్వాత అక్కడ మరి ఇక్కడ ఎందుకు గెలవలేదు? దీనికి సమాధానం చెప్పు. సింపుల్గా ఏం లేదు, నువ్వు మిలాఖాత్ అయి డ్రామాలు చేసినావు. అవి ఆంధ్రజ్యోతిలో ఉంటే ఇక శనార్థి తెలంగాణ వార్తల్ని ఒకసారి చూద్దాం. ఇక శనార్థి తెలంగాణ వార్తల్లో అయోధ్య రామాలయానికి హైదరాబాద్ దర్వాజాలు. గతేడాది జూన్లో ప్రారంభమైన పనులు దాదాపు పూర్తయినట్లు అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ యజమాని వెల్లడి. త్వరలోనే అయోధ్యకు తరలిస్తామన్న శరత్ బాబు. దర్వాజాలు మనతానే తయారవుతున్నాయి, మస్తు చేస్తున్నాడు, సూపర్ ఉన్నాయి అంటారు. ఇక తెలంగాణపై నాకు పూర్తి అవగాహన ఉంది, మెజార్టీ ఎంపీ స్థానాల్లో గెలుస్తాం. బీజేపీ, బీఆర్ఎస్, మజ్లిస్ పరోక్షంగా కలిసి పనిచేస్తున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షిని మర్యాదపూర్వకంగా కలిసిన తీన్మార్ మల్లన్న. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంపై చర్చ. దీపాదాస్ మున్షికి పుష్ప నిన్న మేడంని కలవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యంగా అర్బన్ ఏరియాలో, మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఎలా ఉండాలనే దానిపైన నిన్న మేడంతో మాట్లాడడం జరిగింది. ఆమె ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించబడ్డారు. ఇక ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భట్టి భేటీ. విభజన హామీలు, పెండింగ్ నిధులపై చర్చ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశం. పెండింగ్ నిధులతో పాటు ప్రాజెక్టులు, వివిధ అంశాలపై ప్రధానికి నివేదిక. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి అంటూ ఒక వార్తను చూస్తాను. నిన్న ప్రధానమంత్రితో ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. అలాగే డిప్యూటీ సీఎం మధ్యలో పీఎం. ఇది పిఎంలో జరిగింది. అతిపెద్ద కుంభకోణం చేసిండ్రు. కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలి, లేకుంటే ఆర్బీఐతో పాటు మరో 2 బ్యాంకుల్ని పేల్చేస్తాం. ముంబైలో 11 చోట్ల బాంబు పెట్టామంటూ ఈమెయిల్ బెదిరింపులు అంట. ఏందో ఆర్థికంగా
ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి 10 ఏళ్ల తర్వాత జనం ముందుకు అధికారులు, ప్రజా సమస్యలన్నింటికీ చెక్ పెట్టేందుకే ప్రజాపాలన, గోడు వినేందుకు పల్లెల్లోకి పాలన, ఇన్నాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగిన లబ్ధిదారులు, దండం పెడతామన్నా చీదరించుకున్న ఆఫీసర్లు, ఏ పథకం ఉందో ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో తెలవకపాయ్. తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వ మార్క్ గవర్నెన్స్, అధికారుల్లో పెరిగిన జవాబుదారీతనం, పైసా ఖర్చు లేకుండానే పథకాలకు దరఖాస్తులు, 8 రోజుల్లో మాయం కానున్న లబ్ధిదారుల తిప్పలు. శబాజ్ సీఎం రేవంత్ అంటూ క్షేత్రస్థాయిలో కితాబిస్తా ఉన్నారు ప్రజలు. గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు. ఇక ఈ గతంలో ఎట్లుండే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి చుట్టూ టీఆర్ఎస్ నాయకులు సార్ జరగదు ఒకటి మాకు పింఛన్ వస్తలేదు సార్ మాట్లాడతా పో మరి అది అట్లుంటుండే. ఇవాళ అధికారులు కూడా ప్రజలను కలవకపోయేది. ఇవాళ ఏమైంది, అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి మీ బాధలు చెప్పండి అనే పరిస్థితి క్రియేట్ చేయడమే గొప్ప విజయం తెలంగాణలో. ఒక నియంత వ్యవహారాలన్నిటి నుంచి ఒక ప్రజాస్వామ్య యుతంగా పరిపాలన సాగే విధంగా మార్పు కనిపిస్తా ఉంది. 10 ఏళ్ల కేసీఆర్ అరాచక పాలనలో జనం మగ్గిపోయారు. పేరుకు అప్పటి ప్రభుత్వం పదుల సంఖ్యలో ఫేక్ పథకాలను తీసుకొచ్చింది. కానీ ఆ పథకాలకు ఎలా, ఎక్కడ, ఎప్పుడు దరఖాస్తు చేయాలనే తీరుతెన్నులు తెలియక పడిన నరకయాతన అంతా ఇంత కాదు. దాదాపు 10 ఏళ్ల పాటు ప్రజలకు పాలన ఆమడ దూరంలో నిలిచిపోయింది. తినేందుకు తిండి లేక, చేసేందుకు పని లేక, తమ బాధల్ని వినేవారెవరు లేక పేద మధ్యతరగతి కుటుంబాలు పడిన వేదన చెప్పతరం కాదు. సాక్షాత్తు సీఎం కన్నా చెప్పుకుందామంటే దొర గడీల నుంచి ఏనాడు గడీల నుంచి ఏనాడు కాలు బయట పెట్టి ప్రజల మధ్యకు వచ్చింది లేదు. ఏదో దసరాకో దీపావళికో అన్నట్టు ఏడాదికోసారి జనం మధ్యలోకి వస్తే చుట్టూ మంది మార్బలమే గుమిగూడేది. దీంతో జనం గోడు వినాలని సీఎం మంత్రులతో పాటు ఏ ఒక్క నాయకుడికి లేకపాయే. ఇక వీళ్ళని చూసి కొంతమంది అధికారుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఈ అరాచక పాలనతో విసిగి వేసారిన జనం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రగతి భవన్ ను కాస్త ప్రజాభవన్ గా మార్చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజాపాలన ప్రగతి భవన్ నుంచి ప్రజల్లోకి వచ్చింది. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుడు కాదు, ఆఫీసులు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి నుంచి దరఖాస్తులు తీసుకునేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో రంగంలోకి దిగింది. దీంతో 10 ఏళ్ల పాటు ప్రజల మొహం చూడని అరాచక కేసీఆర్ కాకకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందోనంటూ ప్రజలు మాట్లాడుకుండడం గమనార్హం. ప్రజలారా, లైవ్ చూస్తున్న మిత్రులారా, ఇంకొక పోల్లో పాల్గొనండి. అధికారులు కాదు, ఇప్పుడు దళారుల వ్యవస్థ లేదు. టీఆర్ఎస్ పార్టీ అంటే దళారుల వ్యవస్థ తయారైపోయింది. ఇప్పుడు ప్రజల వద్దకు అధికారులు వస్తూ ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపుగా 20 రోజులైంది. ఈ 20 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? దయచేసి పోలింగ్లో పాల్గొనండి. రైట్గా సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో ఐఎన్టీసీ కాంగ్రెస్ పక్షం గెలవాలని చెప్పి 84% మంది అభిప్రాయపడతా ఉన్నారు. 9600 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక సింగరేణి కార్మికుల ఓటు ఇన్ని ఓట్లు వస్తే సంఘం గెలుస్తుంది. ఆడ 20 రోజుల రైట్. కాంగ్రెస్ పరిపాలన 20 రోజులైంది. 20 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంది? 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? కాంగ్రెస్ పాలన బాగుంది అనుకునే వాళ్ళు బాగుంది అని ఫస్ట్ ఆప్షన్, కాంగ్రెస్ పాలన బాగలేదు అనుకునే వాళ్ళు రెండో ఆప్షన్ చూస్ చేసుకోండి. దాదాపు 400 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇప్పుడు 600 మంది, 700, 800, 900. దయచేసి ఓటింగ్ లో పాల్గొనండి. ఇది ప్రభుత్వానికి ఏది తన పనితనానికి ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇది 1100, 1200, 1300, 1400 మంది ఓట్లు వేసిరు. 1500, 1600. పోస్ట్ కనిపించడం లేదు.
పోస్ట్ కనిపించడం లేదంటారు. కాంగ్రెస్ పాలన బాగుందా బాగలేదా అనేది ఈ యాబ్సెన్స్ లో కూడా కనిపిస్తా ఉంది. దాంట్లో మీరు చీట్ చేసుకోండి. 1900 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు, 2000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. రైట్ గా 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది, రైట్ కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అనే అభిప్రాయం తీసుకోవస్తే 191% మంది కాంగ్రెస్ పాలన బాగుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. 192% మంది కాంగ్రెస్ మరియు సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే బాగుంది అని చెప్పి 192% మంది చెప్తా ఉన్నారు. ఇక ఇది రిజల్టు. సో ఇంకా కొంచెం తక్కువ వస్తేనే బాగుండేది, ఎందుకంటే ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేటువంటి ఆప్షన్ కూడా ఇవ్వాలి మీరు. రైట్గా రేపు రాష్ట్రానికి అమిత్ షా 28 మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న అమిత్ షా నోవాటెల్లో ముఖ్య నేతలతో సమావేశం. బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించే అవకాశం. రైట్గా పల్లెల్లో ఎన్నికల సందడి, సర్పంచ్ ఎన్నికలకు రెడీ అవుతున్న నాయకులు, షెడ్యూల్ రాకముందే మొదలైన రాజకీయాలు, గ్రామ పెద్దలను మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నాలు, బిజీగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇలా తగ్గిందో లేదో పల్లెల్లో ఎన్నికల పండుగ వాతావరణం మొదలైంది. సర్పంచ్ పరిస్థితి ఏడికి తెచ్చిందంటే సర్పంచ్ ఎన్నికల్లో ఈసారి పోటీ చేయండి. ఓ ఉదయ సారు ఇక చాలు. కేసీఆర్ 10 ఏళ్లలో సర్పంచ్లను ఎందుకు బతికితిరా అనే పరిస్థితి తీసుకొచ్చాడు. అసలు సర్పంచ్లకు హక్కులు లేవు, సర్పంచ్ నామకే వాస్తే. సర్పంచ్ అంటే సూపర్ పవర్ ఉండే ఒకప్పుడు, కానీ కేసీఆర్ వాళ్ళని గట్టి తయారు చేశాడు. ఇక కలవర పెడుతున్న ఐటీ సంక్షోభం, 2 ఏళ్లలోనే 4.25 లక్షల ఉద్యోగాలు ఊస్ట్, ఆర్థిక కష్టాలు నష్టాల పేరుతో ఉద్యోగాల్లో కోత, ఏఐతో పరిస్థితి మరింత తీవ్రతరం, ప్రతిరోజు ఉద్యోగాలను కోల్పోయిన 582 మంది ఉద్యోగాలు. ఐటీ సంక్షోభం కలవర పెడతా ఉందట. దేశవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. అది బిఏ చదివినోడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేయొచ్చు. ఈ కోడ్ రాయమంటే రాసేస్తుంది అది నిమిషంలో. మళ్ళీ అంత పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అయితే మరి ఆ రంగంలో కూడా పెరుగుతాయేమో తెలియదు, కానీ చాలా ఉద్యోగాలు మాత్రం పోతా ఉన్నాయి. వట్టిగానే ఇప్పుడు మిషన్ పని చేసి పెడుతున్నాక కూలీలతో ఏం పని, నిమిషంలో చేసి పెట్టే, మళ్ళీ అది ఎట్లా చెప్తే అట్లనే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు చేసే, ఇట్లా ఐటీ ఉద్యోగాలు పోతా ఉన్నాయని చెప్పి ఒక వార్త. ఇక లోక్సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ప్రకటన వరకు ఓకే, పనితనం మాత్రం తెలియదు. మోడీని 3వ ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎంపీ ఎన్నికల కోసం జనం ఎదురు చూస్తున్నారు. 90 రోజుల కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక టైటిల్ సూట్ తో ఎన్నో లాభాలు. ఫోన్ లో టైటిల్ సూట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్రజలారా. ఈ ఫోన్ లో టైటిల్ సూట్ అనేటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇగో ఈ టైటిల్ సూట్ అనేటువంటి యాప్ ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఏ భూమి మీద ఏ కేసు ఉంది, తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాల్లో ఏ భూమి మీద ఏ కేసు ఉంది. ఇగో సపోజ్ ఇట్లా ఉంది, ఇగో ఖమ్మంలో ఈ ప్రాపర్టీ ఉంది, సర్వే నెంబర్ 112 ఖమ్మంలో ఉంది, కేసు నెంబర్ 147/2023 డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ కేసు ఉంది. ప్లే స్టోర్ లో ఉంటుంది. ప్లే స్టోర్ లో ఉంటుంది. ప్లే స్టోర్ లో ఉంటే TITLE SUIT అని కొట్టండి. TITLE టైటిల్ సూట్ SUIT టైటిల్ సూట్ అని టైప్ చేయండి. మీకు ఇక్కడ ఈ ప్రాపర్టీలు ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఆ ప్రాపర్టీ కొనాలా వద్దా, ఆ భూమిపైన ఏమైనా కేసులు ఉన్నాయా, కేసులు దాచిపెడతా ఉన్నారా, ఈ లెక్కలన్నీ తేలిపోతాయి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక భూమి పైన కేసు పెట్టిరనుకో, ఆ కేసు వివరాలను కూడా ఇందులో అప్లోడ్ చేస్తే ఆ భూమిని ఇది చూసుకొని ఎవడు కొనడిగా, అంత పకడ్బందీగా ఉంటుంది. రైట్, ఇది మొదటి పేజీగా. 2వ పేజీలోకి వెళ్దాం. ఈ దేశంలో డబ్బున్న శ్రీమంతులకు చిన్న విజ్ఞప్తి, మీ అవసరాలకు నిమిత్తం తప్ప ఎక్కువ ఆస్తిపాస్తులు కూడా పెట్టుకోకండి. మహా అయితే మీ పిల్లల అవసరాల కోసం కొద్దిగా దాచుకోండి. ఎక్కువ ధనం ఉంటే మీ శరీరం మీద మురికి పేరకపోతుంది. అందుకే ఎంతో కొంత ఇతరులకు సాయం చేయండి. ఈ భూమి మీద ఎంతో మంది పేద పిల్లలు చదువుకునే స్తోమత లేక నిస్సహాయాలుగా మిగిలిపోతున్నారు. అలాంటి పేద విద్యార్థులకు విద్యను అందివ్వండి. ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకునే ఆర్థిక వనరులు లేని పేదోళ్లకు వైద్యం అందివ్వండి. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లల్ని చేరదీసి వాళ్లకు జీవితాన్ని ఇవ్వండి. అయిన వాళ్ళందరినీ కోల్పోయిన వృద్ధులకు చేయూతనివ్వండి. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలాంటి కుటుంబాలకు భరోసానివ్వండి. ఈ భూమి మీద మనుషులందరూ ఒకటేనని మీలో దాగున్న మానవత్వాన్ని బయటకు తీయండి. ఇక గమ్మత్ ఏంటంటే, డెవలప్డ్ కంట్రీస్లో, అమెరికా, యూరోప్ కంట్రీస్లో 6 నెలలు పనిచేస్తారు ఆయన, ఇంటి ఆయన 6 నెలలు పనిచేసి 3 నెలలు తీర్థయాత్రలకు పోతుంది కుటుంబం. ఇక రూపాయి వాళ్ళు చేసేది ఏంది, సంపాదించే సంపాదనలో హెల్త్ ఇన్సూరెన్సు, ఆ తర్వాత
ఎడ్యుకేషన్ హెల్త్. ఎడ్యుకేషన్ అయితే అక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. హెల్త్ సెక్టార్ లో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ కడతారు. ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత ఈ పైసలు కూడబెట్టాలి. మనకి ఎట్లా మనకు ధన్యగడం ఇస్తా, లేకపోతే ఈ కొమ్ము గంటి ఈ కథ లేదాడా. 15 సంవత్సరాలు వచ్చిందంటే ఇక దయచేసి సార్ ఇంట్లోకైనా వెళ్ళిపో, నీ కథ ఏందో నువ్వు చూసుకోపో అని చెప్తాడు. సింపుల్ గా అక్కడ యూరప్ కంట్రీస్ లో, డెవలప్డ్ కంట్రీస్ లో పెళ్లిళ్ళు కూడా చాలా సింపుల్ గా జరుగుతూ ఉంటాయి. డాడీ మ్యారేజ్ ఉంది, వీలైతే అట్లా వచ్చిపో అని చెప్పి కొడుకు చెప్పుకుంటుంటాడు తండ్రికి. వీలైతే అట్లా వచ్చిపో, అట్లా వచ్చి ఒక్కసారి నీకు వీలైతేనే, లేకపోతే ఏం లేదు జరిగిపోతుంది. ఇక ఇట్లుంటాయి అన్నట్టు. అక్కడ డెవలప్ కంట్రీస్ లో పైసల్ని కూడబెట్టరాలు. కొంతమందికి అనేకమైన సంపద ఉంటుంది, వాళ్ళది వేరే బిజినెస్ వ్యవహారాలు. కానీ సామాన్యులు మాత్రం వీనికి ఈ తరానికి సరిపోయాలి, ఆ తరానికి సరిపోయాలి, ఈ భూమి నాదే, ఈ భూమిని ఇంత కబ్జా పెడదాం, ఇవన్నీ ఏముండే అన్నట్టు. కాబట్టి ఒకటి ఏంటంటే పక్కాగా మనం అబ్జర్వ్ చేయాల్సింది, ప్రజలారా మీరు చనిపోయిన తర్వాత ఏది ఉంటేది సత్యం ఆకింది, ఇప్పుడు అనుభవించు దాన్ని. ఇప్పుడు అనుభవించా, కష్టపడ్డావు, 6 నెలలు పని చేస్తాడు ఆయన, 3 నెలలు అట్లా భార్య పిల్లల్ని వేసుకొని అట్ట తిరిగి వస్తాడు. అది అయిపోగానే మళ్ళీ వస్తాడు, మళ్ళీ 6 నెలలు పని చేసిపోతాడు. ఎంత మంచిగా ఉంది ఆ జీవితం. అనాథలకు, పేదలకు, వీళ్ళందరికీ కూడా సహాయం చేస్తే మంచిగా ఉంటుంది, ఉపయోగం. రైట్గా మాహానగరంలో మాయలేడి అంటూ తెలివిగా పబ్కి తీసుకెళ్లి కారులో గంజాయి పెట్టిందట. మంచిగానే ఉంది. లా పట్టా లాజ్ అవుతుందట, ఇచ్చేరి పట్టా ఇచ్చేయాలి. కళ్ళు మూసుకొని దొంగల్ని పట్టుకుని ఇప్పుడు లా చదివి దొంగల్ని వాళ్ళని రక్షించాలి. ఇప్పుడు నిన్ను రక్షించేటోడే లేకపోతే అయిపోయా. పెరుగుతున్న చలి తీవ్రత. సిర్పూర్లో 8.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక అయోధ్య రామాలయానికి హైదరాబాద్ దర్వాజాలు తయారైతా ఉన్నాయట. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలను చూద్దాం. ప్రజాపాలన సభల్లో పాల్గొంటాం. బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎంపీ బడుగుల. ప్రజాపాలన సభల్లో పాల్గొనవచ్చు. మీ గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఇడికెందుకు వచ్చిరా ఆ టైప్ గా మీరు పాల్గొనవచ్చు. ఇది ప్రజలది. షార్ట్ సర్క్యూట్ తో నిరుపేద ఇల్లు దగ్ధం. 1,00,000 నగదు సామాగ్రి కాలి బూడిదైపోయినాయంట. రైట్ గా రహదారి పక్కనే పొంచి ఉన్న ప్రమాదం, విరిగిన స్తంభం, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, వైర్లతో మరమ్మతులు చేసిన వైనం. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం బొజ్జగూడెం తాండాలో అన్నట. జిల్లా వ్యాప్తంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నీతి నిజాయితీతో పనిచేసేది కమ్యూనిస్టు మాత్రమే అని చెప్పేసి. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా కమ్యూనిస్టు పార్టీలో సిపిఐ పార్టీ కాంగ్రెస్ తో కలిసి జర్రంత ఊపిరి పీల్చుకుంది. అమ్మయ్య అన్నట్టుగా ఒక సీట్ వచ్చింది. ఎర్రజెండా సిపిఎం ఏమైంది, కేసీఆర్ తో లాలుచి పడకుర్రా అంటే పడితే ఒడిచిపోయా. అయితే అసెంబ్లీ సెక్రటరీని మారుస్తలేరంట, దానివల్ల లీక్ అవుతుందంట. అసలు యాక్చువల్గా అసెంబ్లీలో చర్చ జరుగుతుంది కదా, చర్చ జరిగిన తర్వాత ప్రశ్నోత్తరాలు కథా కార్యక్రమం ఉంటుంది కదా, అవి టైపింగ్ కానే పోతున్నాయి. దళిత విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి, నిందితులను కఠినంగా శిక్షించాలి. ఆయన ఇప్పుడు కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉన్నాడు ఆయన. నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రజా సంఘాల డిమాండ్. ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. అంటే ఆయన రిటైర్ అయిందట. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి. గట్టే చేద్దాం. సిపిఐ ఎంఎల్ ప్రజాపంద జిల్లా కార్యదర్శి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమసమాజ స్థాపనే సిపిఐ లక్ష్యం. సిపిఐ ఆవిర్భావ వేడుకల్లో జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి. అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్లు, ప్రభుత్వ భూముల కబ్జాలకు అధికారుల మద్దతు, వార్తా కథనాలు ప్రచురించిన తెగించిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇది కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పురం గ్రామంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాల దందా. ఇక షార్ట్ సర్క్యూట్ తో పూరిలు దగ్ధం, బాధితుల పొలం పనుల్లో ఉండగా ఘటన జరిగిందట. బొమ్మనపల్లిలో రెచ్చిపోతున్న గ్రానైట్ మాఫియా. 3 క్వారీలను సందర్శించిన తీర్మానం టీం. అధికారులు కాసుల కక్కుర్తి పడుతున్నారన్న ఆరోపణలు. అక్రమ గ్రానైట్ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అధికారులు మైనింగ్ సమాచారం ఇవ్వకుండా దాస్తున్నారని ఆరోపణ అంటూ బొమ్మనపల్లి గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. తీన్మార్మలం టీం మా అఖిల్ పాషా అక్కడికి పోవడం జరిగింది. అధికారులు జర అక్రమ మైనింగ్ నాపురి. 9 ఏళ్ల దోపిడీ పాలన నుంచి విముక్తి. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే హెచ్పిలో వంగవీటి రంగా 35వ వర్ధంతి. పార్టీలకు అతీతంగా నివాళులర్పించిన నాయకులు. ఇక మరణించిన అనాథలకు కన్న కొడుకుల అంత్యక్రియలు. అంటూ రక్షకుడిగా మారిన గట్టుగిరి. ఒకరితో మొదలై ఆశ్రమం 120 మందికి రక్షణ వచ్చిందట. ఇది మంచి కార్యక్రమం, మంచిగా ఉంది. ఇది ఘనంగా సిపిఐ ఆవిర్భావ ఏర్పాట్లు. ఇక అక్రమ షెడ్లకు అడ్డాగా బడంగ్పేట్ కార్పొరేషన్. ఎలాంటి పర్మిషన్ లేకుండా మెయిన్ రోడ్డుపై షెడ్ల నిర్మాణం. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ కార్పొరేషన్ లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయట. ఇక నేరాల నియంత్రణలో నిఘా నేత్రాలు కీలకం. రాచకొండ సిపి సుధీర్ బాబు. మాన్సాలలో 136 సీసీ కెమెరాలను ప్రారంభించిన సిపి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే సర్పంచ్ కి నిలబడాలంటే బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని చెప్పాలి. కౌటాల మండలం తాటినగర్ గ్రామస్తుల డిమాండ్. గోపాలుడి భవంతి సక్రమమైన అనుమతులు లేకుండా నిర్మాణం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న కమిషనర్ ఎంత కమిషన్ ముట్టిందో అంటున్న జనం. టాస్క్ ఫోర్స్ సార్లకు దళితుల నిర్మాణాలపైనే వీరప్రతాప్ దొరల నిర్మాణాల పట్ల ఎందుకంత అభిమానమో సర్వే నెంబర్ 42లోనట. ఇక గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా దందా. ఇగో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న ఎక్సైజ్ శాఖ. ఖానాపూర్ నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా దందా కొనసాగుతుందట. ఇగో గుడుంబా. సింగరేణి ప్రైవేట్ పరం చేయం. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ కార్మికుల మేలు చేస్తుంది. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడి. ప్రజాపాలనను విజయవంతం చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ. ఇచ్చోడలో పట్టపగలే దారుణం వెంటాడి వెంబడించి అందరు చూస్తుండగానే హత్య ఆస్తి తగాదాలే కారణం అంటున్న స్థానికులు. ఘాతుకానికి తెగబడ్డ సొంత బాబాయ్ తమ్ముడట. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు. ప్రజాపాలనలో అలసత్వం వహించవద్దు. అత్యంత పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులు క్షేత్రస్థాయిలో సంసిద్ధంగా ఉండాలి. అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ప్రతి గ్రామ వార్డుల్లో గ్రామ సభలు సజావుగా నిర్వహించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్. రైట్ గా కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన మంత్రి జూపల్లి. వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం గూడెం చెందిన ఆ కార్యకర్త రాముడు అనారోగ్యంతో ఉంటే పోయి పరామర్శించినట మంత్రి జూపల్లి. క్యాంప్ ఆఫీసు పరిశీలించిన ఎమ్మెల్యే కూచుకుల్లా రాజేష్ రెడ్డి. రాజేష్ రెడ్డి సందర్శించిండు. మంగళవారం జిల్లా కేంద్రంలో తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించిండు ఆయన. ఇక బోనోఫిక్స్ మత్తులో యువకులు అధికారులు చర్యలు చేపట్టాలంటున్న స్థానికులు. బోనోఫిక్స్ మత్తట అదేంది ఇట్లా పెట్టి పీరిస్తే మత్తెక్కుతుంది. పంచర్ చేస్తారు కదా పంచర్ షాప్ లో ట్యూబ్లతో అతికిస్తారు ఇట్లా ప్యాచర్ సొల్యూషన్ అది దాన్ని వాసన పీల్చుకుని ఏదో చేస్తారట. అది చేస్తే మత్తు వస్తుంట. అది హైమాస్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ దేవరకద్ర ఎమ్మెల్యే. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జూపల్లి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ప్రజల వద్దకే పాలన. ఖమ్మం జిల్లాని అభివృద్ధి పదంలో ఉంచుతాం మంత్రి కోమటిరెడ్డి. 29 నుంచి జనవరి 6 వరకు ప్రతి గడపకు ప్రజాపాలన మంత్రి పొంగులేటి. ఇక శాంతినగర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్. ఆధార్ కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేయాలి. బీఎస్పీ అసెంబ్లీ ఇన్ఛార్జి ఎర్రా కామేష్. ఇక ఖమ్మం జిల్లాకు ప్రభుత్వ జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. దున్నేవానికే భూమి కమ్యూనిస్టు విధానం. పోటాపోటీగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నువ్వా నేనా అనే విధంగా ప్రచారాలు. ఐఎన్టీసీ ఏఐటీసీ మధ్య జరగనున్న సమరం అధికార పక్షమా మిత్రపక్షమా అనే అయోమయంలో వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా ఒకటి తిరిగానే ఉంది అంతే ఇప్పటి వరకు. అయితే ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే దత్త జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దామోదర. మంత్రి దామోదర్ రాజనరసింహ గారు దత్తా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఇక కేసీఆర్ కిట్టు బకాయిలు ప్రభుత్వం మారడంతో వచ్చేనా అన్న ఆందోళనలో 34.7 కోట్ల బకాయిలు. ఇవి ఏమని చెప్పకపోతే రాయాలా. గత 2 సంవత్సరాలుగా వస్తువులతోనే సరి సంగారెడ్డి జిల్లాలో 1.26 లక్షల మంది ఎదురు చూపులు. కేసీఆర్ కిట్టు గలగలొస్తుందా ఇవన్నీ గలగాల ఎడకయ్యో గీత గలాట ఉంది. 4 కిలోల అల్పజోలం డ్రగ్స్ పట్టివేత. వేతనాలు అందవు వెతలు తీరవు. వేతనాలు అందక తమ వెతలు తీరేనా అని చిలప్చేడు మండలం వివిధ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న అటెండర్లు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారట ఈ విద్యాశాఖలో. ఇక కేవల్ కిషన్ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఇక విచ్చలవిడిగా గ్రామాల్లో బెల్ట్ షాపులు 16 ఏళ్లు నిండక ముందే మద్యానికి అలవాటు పడుతున్న యువత. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే గత ఏడాది కంటే కూడా పెరిగిన నేరాలు. క్రైమ్ వార్షిక నివేదికను విడుదల చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో. ఇక వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంకిత భావంతో పనిచేస్తా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనసూరి అనసూయ చెప్తా ఉంది. సీతక్కనే తెలుస్తుంది చాలా మందికి. ఎంపీపీ వైస్ ఎంపీపీ పదవులు నీకా నాకా పాలకవర్గ సభ్యుల మధ్య సంధి కుదురుస్తున్న కాంగ్రెస్ నాయకులు అవిశ్వాసానికి తావు లేకుండా వ్యూహాత్మక ఆలోచనలు. స్త్రీనిధి డబ్బులను లూటీ చేసిన ఎర్రబల్లి ట్రస్ట్ టీపీసీసీ సభ్యులు బక్కా జడ్సన్ అట. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ. కేసీఆర్ లాగే కేంద్రంలో మోడీని గద్దె దించాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెలపల్లి శ్రీనివాసరావు అంటూ వాళ్ళు మంది ఎత్తున మనిషో జెండా పట్టుకొని మనిషో జెండా పట్టుకొని వెళ్తారు. రైట్, ఇది శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు. ఒకసారి దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఇక ట్రాఫిక్ ఛానళ్లపై భారీ డిస్కౌంట్. బైకులు ఆటోలకు 80% రాయితీ, కార్లు లారీలకు 60%, ఆర్టీసీ బస్సులకు 90%. వచ్చే నెల 10వ తేదీ వరకు ఛాన్స్ ఉందంట జీవో జారీ చేసిన ప్రభుత్వం. రైట్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిపై కేసు. సిఐ దుర్గారావుపై సస్పెన్షన్ వేటు. ట్రాఫిక్ బారికేళ్లను ఢీకొట్టింది సోహెలే. కానీ మరొకరిపై కేసు నమోదు చేసిన పంజగుట్ట పోలీసులు. డీసీపీ విచారణలో వాస్తవాలు వెలుగులోకి. పరారులో నిందితుడు లుక్అవుట్ నోటీసులు జారీ చేసిరట. చూసుకో షకీల్.
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆధార్ కార్డు వివరాలు తప్పనిసరి, గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్ వెరిఫికేషన్ కు 12 గైడ్ లైన్స్, అర్హుల నిర్ధారణకు 16 ప్రామాణికాలు, తేడాలకు వెరిఫికేషన్ ఆఫీసర్దే బాధ్యత, భూముల వివరాలు భూమాతలో అప్లోడ్. 3 రోజుల క్రితం కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం సమీక్ష, డాక్యుమెంట్ రూపొందించిన సివిల్ సప్లై, స్టడీ తర్వాత వెలువడనున్న అధికారిక ప్రకటన అంటూ ప్రజలారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తా ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వండి, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి, విభజన హామీలు నెరవేర్చండి, ప్రధాని కోరిన సీఎం రేవంత్, డిప్యూటీ కేసీఆర్ ఏమండి మేమే దేశాన్ని దాస్తున్నామా అన్నాడు. ఏమైంది లెక్క తీస్తే దేశంలో లోటపించలేదు, కేసీఆర్ ని జనం సాధిరు. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలం శత్రువులు అయినప్పటికీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వీళ్ళిద్దరు మాత్రం శత్రువులు కాదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలు మంచిగా ఉండాలి కాబట్టి కేంద్రం దగ్గర పోయి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వమని అడిగిరు. ఏంటన్నా అడిగిరా మీరు? కేవలం మీడియా ముంగంటే జాతీయ హోదా ఎందుకు ఇస్తలేరు? అడిగిన అవరా భయ్, విభజన హామీలు నెరవేర్చండి అని చెప్పి కోరుతా ఉన్నారు. ప్రధాని కోరిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీలో మోడీతో భేటీ, 13 అంశాలపై రిక్వెస్ట్లు, శ్వేతపత్రాల అంశాలను పీఎంకు వివరించాం, సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క. ఇక అది రాష్ట్ర ప్రజల స్వేదం, బాబామర్దులది కాదు. అప్పులు చేసి సమర్థించుకోవడం సిగ్గుచేట అని చెప్పి వాళ్ళకి సిగ్గు శరం ఏమైనా ఉంటేనేమో చెప్పకపోదు. వాళ్ళకి లేదు భట్టి గారు, వాళ్ళకి లేఖనే ఈ డ్రామా ఆడుతున్నారు. జన సమూహాల నియంత్రణకు ప్లాన్, కోవిడ్ కేసుల పెరుగుదలతో సర్కార్ అలర్ట్, న్యూ ఇయర్ వేడుకల్లో కంట్రోల్ మస్ట్, ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక, హోటళ్లు ఫంక్షన్ హాలు పబ్లకు ముందస్తు సూచన. జన సమూహాల నియంత్రణకు ప్లాన్ చేస్తా. ఉస్మానియాలో రోగి మృతి టెస్ట్ లో కోవిడ్ నిర్ధారణ అయిందంటారు కానీ అసలు యాక్చువల్గా 2 చనిపోయినారు అంటున్నారు. ఆ 2లో ఒకరేమో 80 సంవత్సరాల వ్యక్తి అంట, ఆయనకు వేరే కారణాలతో చనిపోయిండు. తర్వాత ఇంకొకరికి ఈ 42 సంవత్సరాలు, ఆయనకేమో ఇక్కడ కిడ్నీ సంబంధిత ఉందంట, దాంతో చంపిండు, కోవిడ్ తో కాదని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు చెప్తున్నారు. ఖేల్రత్న అర్జున అవార్డు వెనక్కి రేజ్లర్ వినేష్ పొగడ్ సంచలన నిర్ణయం, ప్రధాని మోడీకి లేక ఇటీవలే పద్మ అవార్డులను వెనక్కి ఇచ్చిన 2 రేజ్లర్లు. లోక్సభ మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు, ఆయన కుమారుడు ప్రశాంత్ పైన, రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమయ్ కుమార్ పైన కూడా, ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్ స్రవంతి ఫిర్యాదు, భూముల విషయంలో వేధించారంటూ కంప్లైంట్. అమయ్ కుమార్ నీకు ఉచ్చు బిగిస్తా ఉంది మంచిగా, నువ్వు ఎట్టి పరిస్థితి నువ్వు రాజీనామా చేసి అవతల నువ్వు ఎట్టి పరిస్థితిలో పోలేవు. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దే హవా, రాష్ట్రంలో 9 నుంచి 11 సీట్లు ఆ పార్టీకే, బీఆర్ఎస్ కు 3 నుంచి 5 స్థానాలు, బీజేపీ 1 నుంచి 3, ఇతరులకు 1 నుంచి 2 స్థానాలు. ఏబీపీ సి ఓటర్ తాజా సర్వే నివేదికలో వెల్లడి, 6 గ్యారంటీలతో పెరిగిన ప్రజాదరణ. కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 9 నుంచి 11 ఎంపీ సీట్లు ఇక్కడ తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది. బీజేపీ 1 లేదా 3 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. సంక్రాంతి తర్వాత ఎంపీ అభ్యర్థుల ప్రకటన ప్లాన్ చేస్తున్న టీ కాంగ్రెస్, సునీల్ సర్వే ఆధారంగానే టికెట్ల కేటాయింపు, ఖమ్మం, నల్గొండ, భువనగిరి సీట్లకు ఫుల్ డిమాండ్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సీట్లకు సైతం డిమాండ్ ఏర్పడ్డది. సో ఇది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉంది. మార్చిలో లోక్సభ ఎన్నికలు, తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు తీసుకోబోం, చిట్ చాట్ లో మంత్రి కిషన్ రెడ్డి. రేపు రాష్ట్రానికి అమిత్ షా షెడ్యూల్ ఖరారు, 2 విడతల్లో బీజేపీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఓఆర్ఆర్ కు రైతు బంధు, పరిహారం పొందిన ఆ ల్యాండ్స్ రైతుల పేరిటే, ప్రభుత్వ భూమికి బదులు పట్టాగా ఎంట్రీ, తప్పుల తడకగా ధరణి పోర్టల్ డేటా, 2017 రికార్డుల ప్రక్షాళనలోనే నిర్లక్ష్యం, పాత డేటా ఆధారంగా 1B జారీ, పాస్ పుస్తకాలు పొందిన పాత రైతులు క్రయ విక్రయాలతో కొత్త హక్కుదారులట. ఔటర్ రింగ్ రోడ్ హక్కుదారులు వచ్చారు, ఇప్పుడు పట్టదారులు వచ్చారట. గట్లుంటా ధరణి, ఈ ధరణే పెద్ద బోగస్ ధరణి. ఎక్కువ పడ్డది అంటే కూడా తీసేస్తలేదు, ఎక్కువ పడ్డది అంటే కూడా తీస్తలేరంటే చూసుకో. ఇది దిశ. ఇక హైదరాబాద్ వాకాటికరణ మాయాజాలం, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల రెగ్యులరైజేషన్ లో గోల్మాల్, క్రమబద్ధీకరణలో భారీ ఎత్తున ముడుపులు, 61 మంది డిగ్రీ లెక్చరర్ల పర్మనెంట్, ఒక్కొక్కరి నుంచి 5 లక్షలు. ఫేక్ పిహెచ్డి అభ్యర్థుల క్రమబద్ధీకరణ, 47 మందివి నకిలీ డాక్టరేట్లే. పాత్రదారులుగా జేడీ, ఆర్జేడీలు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ లోను గోల్మాల్. 67 మంది అన్ఎయిడెడ్ టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పర్మనెంట్ లోను చేతివాట. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను తుంగల తొక్కిన వైరం. ఈ అవినీతి వెనుక నవీన్ మిట్టల్ పాత్ర. ఏడదవు నవీన్ మిట్టలు, అమయ్ కుమార్, సోమేష్ కుమార్, రజత్ కుమార్ ఇల్లే వెళ్తారు. కాంట్రాక్ట్ అధ్యాపకులు క్రమబద్ధీకరించాలంటే పిహెచ్డి తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ 61 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు రెగ్యులర్ అయితే అందులో 47 మంది ఫేక్ పిహెచ్డి లేనట. సూడిగా ఇక కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు చేసిన అధికారులు చేసిన కథ చూడరు ఎట్లుందో. యాదగిరి ఆర్జేడీ, తర్వాత సిసి, వీళ్ళంతా కలిసి
రాజకీయ నెత్తురు మండే శక్తులు నిండా దండిగా ఉన్న యువతకు నైపుణ్య స్థానబట్టి దేశ అభివృద్ధికి తోడ్పడేలా తీర్చిదిద్దాలి. కాలం చెల్లిన మూస పద్ధతుల్లో స్వార్థానికి వాడుకంటే వ్యసనాలకు బానిసైతే యువశక్తి నిర్వీర్యం అవుతుంది. పాలకులు నవతరానికి ఉద్యోగ ఉపాధులు కల్పించి బంగారు భవిష్యత్తు నిర్మించాలి. లేదంటే భంగపడ్డ యువత పిడికిలెత్తితే ఏ శక్తులు నిలబడలేవు సుమా అని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ హెచ్చరిక. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరాం. పెండింగ్ నిధులు విడుదల చేస్తేనే మనుగడ సాధ్యం. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, స్టీల్ ప్లాంట్, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, తర్వాత ఐఐఎం, సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయండి. ప్రధాని మోడీని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి నిన్న కలిసి ప్రధాని కోరికలు కోరి దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా, భక్తులకు అవసరమైన దత్తాత్రేయ ఆలయాన్ని దత్తత తీసుకుంటా అని చెప్పి బండి సంజయ్ భక్తులకు అవసరమైన చోట్ల బోట్లు ఏర్పాటు చేస్తా, ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఇక ఆర్బీఐకి బాంబు బెదిరింపు. ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టాం. మధ్యాహ్నం 1:30 వరకు డెడ్ లైన్. ఖిలాఫత్ ఇండియా పేరిట బెదిరింపు. ఈమెయిల్ దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందంటూ వెల్లడి. నిర్మలా సీతారామన్ ఆర్బీఐ గవర్నర్ రాజీనామా చేయాలని డిమాండ్ అంట. మరి అది ఏందో చూడాలి. కౌన్ బనేగా సింగరేణి బాద్షా. హెడ్ ఆఫీస్ లో పాగా వేసేది ఎవరు? నల్ల సూర్యుల ఓటు ఎటు? బరిలో 13 ప్రధాన పోటీలో 4 సంఘాలు. సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధం. ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు పోలింగ్ జరుగుతా ఉంది. సింగరేణి కార్మికులారా, దయచేసి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైనటువంటి ఐఎన్టీసీకి మద్దతు తెలపండి. మీ ఓటు వేసి గెలిపించాల్సిందిగా మల్లన్నగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చే 2 నెలల్లో 25,000 ఉద్యోగాలు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఫాక్స్కాన్ ప్రతినిధుల బృందంతో భేటీలో సీఎం రేవంత్ ప్రకటన. సులభంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని హామీ. గట్టిగా పైసా పేకో బిల్లు లేవో. పైసలు ఇచ్చిన వారి బిల్లులు మాత్రమే పాస్ అయ్యేవి. అడిగిన కాడికి సమర్పించుకుంటేనే పైసలు వచ్చేవి. లేదంటే ముప్పు తిప్పలే, నానా కష్టాలే. ఇది గత సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ పరిస్థితి. అప్పట్లో సూత్రధారిగా రామకృష్ణారావు, పాత్రధారులుగా పిఎస్ శ్రీహరి, మంగమ్మ, వినోద్ శ్యామ్. 1000 కోట్లలో ప్రజాధనాన్ని లూటీ చేసిన మాయగాలు. ట్రబుల్ షూటరే రాష్ట్ర ఖజానాకు ట్రబుల్ గా మారిన హరీష్ రావే దోపిడిదారుడు. నూతన ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నారు. ఇక వెహికల్ చలాన్లపై బంపర్ ఆఫర్. నేటి నుంచి చెల్లింపులకు అనుమతి. అందుబాటులోకి వచ్చిన వెబ్సైట్ అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది ఆదాబ్ హైదరాబాద్ లో ఉంటే ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఈనాడు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వండి. బయ్యారం స్టీల్ ప్లాంట్, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా. వెనుకబడిన జిల్లాల నిధులు 1800 కోట్లు. పెండింగ్ గ్రాంట్లు 2700 కోట్లు. హైదరాబాద్ కు ఐఐఎం, రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇప్పించండి. ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి వెనతి అంటూ ఒక వార్తను చూస్తాను. ఏప్రిల్లో రాజ్యసభకు 55 మంది వీడ్కోలు. జాబితాలో మాజీ ప్రధాని మన్మోహన్, 9 మంది కేంద్ర మంత్రులు. భాజపా అధ్యక్షుడు నడ్డా కూడా. ఆ స్థానాల భర్తీకి మార్చిలోనే ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నారంటే 55 మంది రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పదవి కాలం అయిపోతా ఉంది. 1కి ఎక్కువ, 2కు తక్కువ. రాజ్యసభ ఎన్నికల్లో అధికార ప్రతిపక్షాలకు చాలని బలం. ఏకగ్రీవానికే మొగ్గు. కాంగ్రెస్ కు 2, బరాసాకు 1 దక్కే అవకాశం. ఏప్రిల్ 2తో ముగియనున్న సంతోష్, లింగయ్య, రవిచంద్రల పదవి కాలం ముగిసిపోతా ఉంది. ఇక ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో పేలుడు. రాయబారిని దుర్భాషలాడుతూ లేక అక్కడే లభ్యం. 3.5 గంటలు అనువనువు కాలించిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాన్ని గుర్తించలేదని వెల్లడి. ఇక రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చర్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎంతో ఫాక్స్కాన్ ప్రతినిధుల భేటీ. ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడతాం. పండుగల ప్రజాపాలన నిర్వహణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిరు కదా. దయచేసి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆయన ఉద్ధరించింది లేదు. మొత్తం వ్యతిరేకమే రాసిండు. కేసీఆర్ కుటుంబానికి కొమ్ము కాసిండు. దయచేసి ఈయన పైన మీ ప్రేమ, దయ చూపించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టిండు ఈయన కూడా. ఈయన వార్తలతోటి గాడిన పెడతాం అని చెప్పి మంత్రులు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ధ్వంసమైన తెలంగాణను గాడిలో పెడతామని చెప్తా ఉన్నారు. ఇక పురుషులకు ప్రత్యేక బస్సులట. అవసరమైన చోట విద్యార్థులకు సైతం. వృద్ధులకు ప్రత్యేక సీట్లపై ఆర్టీసీ యోచన అట. ఇప్పుడు ఒకప్పుడు మహిళలకు ప్రత్యేకం. వారి సీట్లో స్త్రీల సీట్లో వారిని కూర్చొని స్థానం నుంచి పురుషులకు కేటాయించిన సీట్లో పురుషులనే కూర్చొనిద్దామనే కాడికి వచ్చింది. భాజపాకు ఓటేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కార్యాచరణకు ఒకప్పుడు ఎట్లుంటుండే, మగోళ్ళు ఆరాడబడుతుండే పరిస్థితి ఆడవాళ్ళు ఆరాడబడే కాడికి వచ్చింది. ఆర్టీసీ బస్సుల మీద ఓ రకంగా ఆడవాళ్ళ దండయాత్ర జరుగుతూ ఉంది. ఎన్నికల కార్యాచరణకు శ్రీకారం చుట్టాం. 2 అంకెల ఎంపీ స్థానాలని కిషన్ రెడ్డి. సిర్పూరియు గజగజ వణుకుతా ఉంది. ప్రజావానికి 2715 దరఖాస్తులు వచ్చినట్టు ఇప్పటికీ.
సింగరేణి పోరు నేడే 6 జిల్లాల్లో పోలింగ్కు ఏర్పాట్లు రాత్రికి ఓట్ల లెక్కింపు. ద్వీపంలో దత్తాత్రేయుడు ఉన్నాడట. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇక హైదరాబాద్ లో కోవిడ్ కలకలం. రాష్ట్రంలో కొత్తగా 8 మంది కరోనా. అన్ని కేసులు రాజధాని నగరంలోనే. ద్విచక్ర వాహనాలు ఆటోలకు 80% రాయితీ, కార్లకు 60% అంటూ అమ్మా ఇక ఇవాళ రాయలే. ఇవాళ టీఆర్ఎస్ వార్త కేటీ రామారావు భజన లేదా ఇవాళ, ఎందుకంటే యాడ్ వచ్చింది కదా, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది కదా, అట్లా బిస్కెట్ వచ్చింది కదా, కథం రైట్గా. ఇది ఈనాడు ఎటువాయమే మధ్యలో ఉన్నది. దీనికి యాడ్ ఇచ్చిరా. నమస్తే తెలంగాణ, నమస్తే తెలంగాణకి అడ్వర్టైజ్మెంట్ లేదు. తిన్నది చాలమ్మా, ఇప్పటికీ అరగకుండా తిన్నావు. దీన్ని చదివేయలేదు, పీకేది ఎవడో నేనే ఇజ్జత్ చదువుతావు ఏదో చదవాలి శరం తప్పిన పత్రిక అని. గోడ మీద పులిట, గోడ మీద పిల్లి ఉంటుండే ఇదివరకేమో, ఇప్పుడు పులి వచ్చి కూర్చుంది అంతే. తెలంగాణ ప్రచారకు పాతర మోడీ ముందు అప్పుల పాట అన్నట్టు. అవరేక అంటే దాచిపెట్టేది ఉందేనా? మేము మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చిత్రీకరించిన కాంగ్రెస్ చిత్రీకరించుడేదరా బాబు, చేసిందే అదా. తెలంగాణ పాలనను దోషిగా నిలబెట్టబోయి సెల్ఫ్ గోల్ అయినట్టు రాష్ట్రం దివాలా తీసినట్టుగా ఢిల్లీ వేదికగా వ్యాఖ్యలు. విస్మయం వ్యక్తం చేస్తున్న రాజకీయ ఆర్థిక నిపుణులు. రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని ఆందోళన. ఇక బంజేరా ఈ రెండవ వార్తలు. ఎవర్రా రాసింది ఇది? నమస్తే తెలంగాణ. ఆర్థికంగా ఆదుకోండి. ఎన్నడన్నా పోయినావు? ఒక్కనాడు అడగలే, ఎన్నాడు పోయి అడిగింది. నేనే దాస్తున్నా నిన్నని పొంకనాలు కొడితే వీడ. తెలంగాణ కరోనాతో మృతి అంటున్నారు కదా, ఇది కాదు అసలు యాక్షన్. మరణానంతరం కోవిడ్ గా నిర్ధారణ, వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న సూపరింటెండెంట్. నివేదిక కోరిన రాష్ట్ర వైద్య శాఖ మంత్రి. కట్టడిపై దృష్టి పెట్టని యంత్రాంగం అట. అప్పుడే అటర్ ఫ్లాప్ అయిపోయిందట. రానియా 1000 కోట్లు కానీ ఇట్లా అనగా కూసిపోయేటట్టు. ఏంది అది? వాళ్ళు క్లియర్గా చెప్పిండ్రు వాళ్ళు. అంటే ఇగోందన్నా, ఇది ఆ ఇద్దరి మృతికి వైరస్ కారణం కాదు, వైద్యులు పట్టించుకోని అధికారులను ఈమె. అట్లా 60 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించినట్టు 42. కోల్బెల్ట్ లో పోలింగ్ నడి. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి. ఉదయం ఏది మన సంఘం మేము రాయకపోతే ఇలా పెట్టిదేనా? జేఈ అప్లికేషన్లు 12.3 లక్షలు. నిరుడితో పోలిస్తే మెయిన్కి 68,000 అధికంగా దరఖాస్తులు వచ్చినాయట. దరఖాస్తులు తెలంగాణ 3వ స్థానం. పంటల సాగుకు ఎలక్ట్రానిక్ మట్టి. ఇక అడుగు అంటేనే జల విద్యుత్ అట. రిజర్వాయర్లో కనిష్ట స్థాయికి నీటి మట్టాలు పడిపోయిన ఉత్పత్తి చెప్పినావు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గలవ మలిపింది లేదు, ఎవరికి గండి కొట్టి ఇచ్చింది లేదు కదా. మీ పాలనదే కదా ఫలితం. తెలంగాణ ఇన్ఛార్జిగా అమిత్ షా. పార్లమెంట్ ఎన్నికల బాధ్యత అప్పగించిన బీజేపీ నాయకత్వం అట. ఇక దరఖాస్తులో డౌట్లు ఎన్నో. 6 గ్యారంటీలకు అప్లికేషన్ ఒక్కటేనా, విడివిడిగానా? నువ్వు గోల్ వేసుకోరా, అజీర్తిది ఒకటి గోల్ వేసుకుంటే ఆ గోల్ వేసుకుంటే అజీర్తి అవుతుంది, జీర్ణం అవుతుంటది. నీకు జీర్ణం 20 రోజులకే పాయే ఆగమైపోయా. ఇంకా 5 ఏళ్ళు ఉండాలి నువ్వు. ఇంకా 5 ఏళ్ళు. 5 ఏళ్లకు 10 ఏళ్లకు కూడా పశుకూన తెలంగాణ పశుగుడ్డు అంబాడుతుంది అని చెప్తివి తెలంగాణ. సిగ్గు లేకుండా. అయోధ్యలో తెలంగాణ ఈ కేసీఆర్ ఎక్కిచ్చిన రాయనుంటి. అట్లనే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ యాదాద్రి స్ఫూర్తి అజరామర కీర్తట. ఇక్కడ కేసీఆర్ యాదాద్రి ఆలయం మీద కేసీఆర్ బొమ్మ. ఆ బొమ్మ కూడా గుర్తుపోయి ముక్కు ముంగడి గుంజి ముక్కు ముంగడి గుంజి టకటకటకలపై సారునే చెక్కినారు అనేటువంటి కథుండే. మీ పని అయిపోయింది కేసీఆర్. నేను నమస్తే తెలంగాణ ఎట్లా అంటే, నమస్తే తెలంగాణ ఒక పంపు తీసుకొని ఇట్లా కొడతా ఉంది కేసీఆర్. తుస్సా అక్కడేమో పొక్కలు పడి అంతకంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. పుష్సరంగా ఊది పళ్ళ వెళ్ళిపోయినట్టు అయిపోయింది. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి గాడికి వచ్చింది. ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి కార్డు. టీఎస్ఆర్టీసీ అధికారుల కసరత్ అంటూ. అమ్మా తెలంగాణలో ఇప్పుడు ఈమె ఆయాసం, ఈమె సర్ది, ఈమె జబ్బు, ఈమె వినలేని మంచం మీదకే లేత్తలేదు ఇంకా తల్లి కలవరిస్తుంది. ఎటువాయే పోసెట్టి అని.